ఏంటే? ఇట్స్ టూ లేట్ మార్టిన్. ఏంటి లేట్ అయింది? ఏమీ లేట్ అవ్వలేదు. రమ్మన్నాను కదా. పొద్దున్నే లెగిసిన వెంటనే కట్టుకున్న పెళ్ళాన్ని వాటేసుకుని పడుకునే సుఖం ఉంది చూడు. ఏంటి గిల్లేసావు? బా ఏంటే ఇలా చేసావు? మీరు పని చేయండి, ఇలా దుప్పటి కప్పుకొని పడుకోకుండా జాగింగ్ కి వెళ్ళండి. ఓకే, గెట్ రెడీ. వెళ్ళండి 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 కదా. ఇదిగో అలా అనకూడదు, లేవండి. కదే రోజ్. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్ రోజ్. ఒప్పుకుంటాను, మీ నాన్నలాగే నువ్వును. నిజం చెప్పండి, నాన్న మిమ్మల్ని ఇలా కౌగిలించుకున్నారా? నాన్నేం అబద్ధం చెప్పలేదు, మీరు చాలా అందంగా ఉంటారమ్మా, చాలా చాలా అందంగా. ప్రభువా, నా ప్రార్థన నెరవేర్చు నాయనా. బాగుంది. ఇంకా బయలుదేరలేదా? జాకింగ్ అనే పేరు మీద నన్ను ఇలా పరిగెత్తిస్తున్న నా భార్య దగ్గర నుంచి తనకు పట్టిన దయ్యాన్ని వదిలించి తను నాకు దక్కేటట్టు చేయండి స్వామి. ఇచ్చేశారు. నువ్వా? మీరెలా జాగింగ్ చేస్తారో నాకు తెలీదా? తిన్నగా మాణిక్యం టీ కొట్టుకి అక్కడికి వెళ్ళి వెళ్ళకూడదు. అదెలా నీకు తెలుసు? మీరు చాలా దారుణం నాన్న. మీ ప్రార్థన దేవుడు వినడు. ముందు మీరు బయలుదేరండి డార్లింగ్. ఎక్కిరించకే. మణిగాడి కొట్లో నేను గొడవ మాత్రం చేయను. వాడి చెల్లెలుంది కదా, తనని సైడ్ కొట్టుకుంటా. ఇవాళ వెళ్ళి తీరాల్సిందేనా? పొరిగెత్తండి, వెళ్ళండి. నువ్వేనా దేవతవి, నెమ్మదిగా ఉండనివ్వట్లేదే. హే, దీనికేమైందే? నమస్కారం. 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 వీళ్ళ ఆపండ్రా సోమరిపోతు సన్నాసు. అరే మన్మధుడు వచ్చేసారు, చూసారా? ఏంట్రా నవ్వుతున్నావు? అది కాదు సార్, మీకు మన్మథ రాజాకి ఏంటి సంబంధం? సంబంధం అదేరా విషయం. నాకు అన్ని చోట్ల సంబంధాలు ఉన్నాయి. ఏంటి అర్థమైందా? అది సరే, మొగుడు పిల్లలు అందంగా తయారై పక్క పక్కన నిలబడ్డారు. నువ్వు ఇట్రారా. అది ఆ తోటను చూసావా? దాని వెనక్కి వెళ్ళు. నీ పెళ్ళాన్ని ఇక్కడే ఉండని. నీ పెళ్ళం లేకపోతే వెళ్ళవా? వెళ్ళరా, వెళ్ళి పని చూడరా. ఏమి కడిగిన ముత్యమా, నా సౌందర్య లహరి, నీతో ఒంటరిగా మాట్లాడడం కోసం ఇలా చేశాను. అర్థం కాలేదే? అర్థం కాలేదా? ఈ మన్మధరాజా నీకు అర్థమయ్యేలా చేస్తాడు. నేను ఈ అమ్మాయిని నా పెళ్ళాన్ని నువ్వు టచ్ చేసావా? సరే వదిలేండి, ఇప్పుడే పెళ్లి చేసుకుంటా. నా పెళ్ళాన్ని నువ్వు పెళ్లి చేసుకుంటావా? నీకెంత పొగరుంటే ఇలా మాట్లాడతావు? నేను బైక్ లో పెడుతున్నప్పుడు ఇదిగో ఈ అమ్మాయి నా చెయ్యి పట్టుకుని లాగింది. తను ఇప్పుడు బాగా దుప్పటి కప్పుకొని నిద్రపోతుంది. అవునవును. మేమొచ్చాము, మీ దర్శనాన్ని చూపిస్తారా? ఈ రోజు రోజుకి బదులు మీరు వస్తున్నారా? రోజ్ వస్తున్నానమ్మా. తొందరగా లే అంటే అస్సలు లేవదు. హాయ్. హాయ్ హాయ్. నువ్వు నడిచే వెళ్ళాలా? నాన్నగారు జీప్ ఉంది కదా. అదంతా ఏమొద్దుమా, బాగుండదు. ఈ జూలియట్ కోసం ఎంతమంది రోమియోస్ వెయిట్ చేస్తుంటారో తెలుసా? వాళ్ళందరినీ పట్టించుకోకుండా నేను జీప్ లో వేగంగా వెళ్ళిపోతే ఆయన బాగుంటుందా? నువ్వు లోపలికెళ్ళమ్మా. వేరే అబ్బాయిలు నిన్ను చూస్తే పాపం నాన్న పరిస్థితి అంతే. టాటా.
ఇంకా కనిపించట్లేదే. మ్మ్. రే అదుగో చూడరా. ఎప్పట్లాగే ఈ అబ్బాయిలు వాళ్ళ లవర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీ ముగ్గురికి సరైన హీరోసే. లేదే, వాళ్ళందరూ హీరోస్ కాదు, జీరోస్. వెறுం మొట్టే. స్టార్ట్. ఓం క్రీం వస్వదేశాయ నమః. ఈ మంత్రం ఎక్కడ నేర్చుకున్నావురా? ఇది మంత్రం కాదురా, మనకిష్టమైన అమ్మాయిల్ని మనకిష్టమైన బట్టల్లో చూడ్డానికైన మంత్రం. అప్పుడు మంత్రం? ఇది ఉత్తి తంత్రం. గాలి ఎక్కువగా ఉందే. ఏంట్రా అన్నావు? సైకిల్ది టైర్ది ట్యూబు. కాళ్ళు చేతులు విరక్కొడతాను. నిజం చెప్పు, అదేం మంత్రం? అది ఏంటంటే మంత్రం చెప్తే భద్రలేశా అని చెప్తే మనం అనుకున్న డ్రెస్సులు ఎవరినైనా చూడొచ్చు. అయ్యో ఏ అటు చూడు, నీ వాడొస్తున్నాడే. ఓయ్, ఇది శేఖర్ గారి సామ్రాజ్యం. నా ఫిగర్ వెనక తిరక్కండని చాలాసార్లు చెప్పాను కదా. మళ్ళీ ఎందుకురా ఇలా చేస్తున్నారు? ఎందుకు ఇలా చేస్తున్నారు? చదవాల్సిన వయసులో చదివి పైకి వచ్చే దారి చూడండిరా. తనని మేము చూసుకుంటాం. మీకు మిగతా ముగ్గురున్నారుగా, అందుకోసమే మిమ్మల్ని వదిలేస్తున్నాం. ఏయ్, బయలుదేరితే చూడండి, పండు. హే చలో ఆగు. అసలు ఎన్ని రోజులు నీ వెనక వస్తున్నాను, నన్ను కనుక్కోకుండానే వెళ్తున్నావు. పర్లేదు, ఖచ్చితంగా ఒకరోజు నువ్వు నా వెనక వస్తావు. అదే ఈ శేఖర్ స్టైల్. హే, నువ్వు బయలుదేరు. ఆగండి. శేఖర్కి నువ్వంటే చాలా ఇష్టం. కోపం వస్తే ఏమన్నా చేస్తాడు. అవసరమైతే నేను ఎత్తుకుని కూడా తీసుకెళ్ళిపోతాడు. అయ్యయ్యో, పాపురా నా డార్లింగ్. దాని ఎందుకురా భయపెట్టిస్తున్నావు? బాగా ఆలోచించి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. దానికి పేరే ప్రేమ, ప్యూర్ లవ్. రన్రా వెళ్దాం. వస్తాను, రేపు చూద్దాంలే డార్లింగ్. సూపర్ గా ఉంది అతను చేసిన పర్ఫార్మెన్స్. మన వాళ్ళు తిరిగి చూడకుండా పారిపోయారు. ఇదే నేను చెప్పాను, వాళ్ళు హీరోస్ కాదే, జీరోస్. సుజీ, నీకు ఒక లవ్ లెటర్ ఇవ్వాలని చాలా రోజులుగా ఆలోచిస్తూ ఉన్నాను. నువ్వు ఒక పని చెయ్యి, నువ్వే టైప్ చేసుకో, నేను చెబుతూ ఉంటా. టు సుజాత. వెంకట్రావే కదా మీ నాన్న? నీకొక ప్రమోషన్ ఇస్తాను. నువ్వు యాలకుల తోటలో పనిచేస్తే ఏ ప్రయోజనమూ ఉండదు, పావు కరుస్తుంది. అప్పుడప్పుడు తేనె తోటకి కూడా రా. నువ్వెందుకు ఇంత మర్యాద ఇస్తున్నావు? ఇలా కూర్చో. అనవసరంగా ఏదైనా చేశారంటే మేనేజర్ కి చెప్పేస్తాను. మేనేజరా? ఏ మేనేజర్? సీనియారిటీ ప్రకారం నేనే మేనేజర్ని. సరే, అతను కొంచెం చదువుకున్నవాడు కదా, జీతం ఎక్కువ ఇవ్వమని నేనే చెప్పాను. కానీ పవర్ నా దగ్గరే ఉంది. నేను ఎవరో చూపించాలా? మీరు ఎవరైతే నాకేంటి, సస్పెన్షన్ ఆర్డర్ ని టైప్ చేయమని కాల్ చేసి చెప్పారు. సస్పెన్షనా? ఎందుకు? నిన్ను లవ్ లెటర్ టైప్ చేయమన్నందుకా? లేదు, అంజలిని కౌగులించుకున్నందుకు. అంజలినా? నేను కౌగిలించుకున్నానా? అది పని చేస్తుంది, దాన్ని సస్పెండ్ చేయాలి. అది సరే, నేను రామాయణం సీరియల్ కూడా ఎప్పుడు చూడలేదు. నాకు అంజలి ఎవరో కూడా తెలీదు. అనవసరంగా మాట్లాడమంటే అవన్నీ వదిలేయి, నువ్వు టైప్ చేయి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్, మీ ఫ్రెండ్ ఒకరు కాల్ చేశారు. నా ఫ్రెండా? మీరు వచ్చిన వెంటనే కాల్ చేయమన్నారు. మన్మథరాజా, అలా ఏం లేదు ఒక నెల ఊరికే ఉండు. థ్యాంక్ యూ సార్. ఇక మీద కూడా నీ లీలను చూపించావనుకో, సస్పెండ్ తర్వాత ఇంకొకటి ఉంది, గుర్తుపెట్టుకో. నవ్వకు. హలో, ఐఎమ్ యాంటనీ. ఏ అంటనీ? కనుక్కోలేదా? లేదే. కొన్ని సంవత్సరాల ముందు మనం ఒకటిగా చదివాం. నీ హాస్టల్ రూమ్మేట్ రా. నువ్వా? నువ్వు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? నేను నిన్నే ఆంధ్ర వచ్చేసాను, నీ ఇంట్లోంచే కాల్ చేస్తున్నా నీకు. అప్పుడు అక్కడే ఉండు, నేను వస్తున్నా. నేను నిన్ను వెంటనే చూడాలి. నిన్ను చూసి ఎన్నాళ్ళైంది? అది చెప్పడానికే కాల్ చేశా. నువ్వు ఇక్కడే వచ్చి కష్టపడక్కర్లా, నేనే అక్కడికి వస్తాను. రియలీ? ఒక్క నెల నీతో పాటు ఉండడమే నా ప్లానే. ఊరికే చెప్పకరా, నిజంగానే వస్తావుగా? ఖచ్చితంగా వస్తా. అప్పుడు వెంటనే రారా, మనం జాలీగా ఎంజాయ్ చేద్దాం.
నిన్ను చూసి ఎన్ని సంవత్సరాలైందిరా? ఏ ఏ, రారా రాస్కేల్. ఏయ్, నీకోసం ఒకటి నేను రెడీ చేస్తారా? ఓకే ఓకే, తొందరగా రారా, వెయిట్ చేస్తాను. మై ఓల్డ్ ఫ్రెండ్. ఏంటి సార్ ఏమైంది? అది నా పాత ఫ్రెండ్ యాంటనీ వస్తున్నాడని తెలిసిన వెంటనే నా కంట్రోల్ కాస్త మిస్ అయింది. వర్గీస్, ఇట్రారా ఇట్రారా. ఒక్క నిమిషం. ఆంటనీ వచ్చే సంతోషంలో నీ సస్పెన్షన్ ఆటని నేను క్యాన్సిల్ చేస్తున్నాను. ఎంజాయ్. తర్వాత వాడు రేపు వస్తాడు, అందువల్ల నేను వెంటనే బంగ్లాకి వెళ్తున్నాను. ఇక్కడ పనులన్నీ మీరే చూసుకోవాలి. ఓకే సార్. ఇక్కడ నేను లేను కదా అని నీ గుణాన్ని చూపించావనుకో. నా గుణానికి ఏ లోటు ఉండదండి. అది కాదు, డీసెంట్ గా ఉంటాను అని చెప్తాను. ఓకే, సక్సెస్. ఓరి దేవుడా, వెళ్లే దారిలో ఆ జీప్ బోల్తా పడి ఈయన చచ్చిపోయాడంటే అప్పుడు నేనే ఇక్కడ మేనేజర్ని. టీవీలో సినిమా చూస్తారా? అది టీవీ కాదు సార్, కంప్యూటర్. అది నాకు తెలుసు. గెట్ అవుట్. రోజ్, ఏంటి లేటుగా వస్తున్నావు? లేట్ అయినందువల్లే. ఓ, పెద్ద జోకు. ఇంకేమన్నా జోకులున్నాయా? ఏయ్ రోజ్, ఏంటి నానా? నువ్వు జీప్ ఎక్కమ్మా. నాన్న, క్లాస్ స్టార్ట్ అవుతుంది. నువ్వు ఇవాళ క్లాస్కి వెళ్ళొద్దులే. ప్రియా, నువ్వు వెళ్ళి ప్రిన్సిపాల్తో చెప్పు నేను వచ్చి రోజును తీసుకువెళ్ళిపోయాను. సరే అంకల్. ఓకే, రా కూర్చో. విషయం ఏంటి నానా? అది తర్వాత చెప్తాగా. రోజ్ ఎందుకు వాళ్ళ నాన్న వచ్చి తీసుకెళ్తున్నారు? అదా, రోజుకి పెళ్లి చూపులు. పోరా. అదేంటో చెప్పండి నానా, నేను తెలుసుకోవాలి కదా. నో నో, అది ఇప్పుడు నేను చెప్పను. అలా అయితే నేనే చెప్పనా? సరే చెప్పు, వింటాను. నాన్న ఉదయాన్నే మందు కొట్టారు. కాదు, విషయం ఏంటనేది మీ అమ్మ పక్క నుంచే చెప్తాను. అందులో ఒక సస్పెన్స్ ఉందిరా. కంపెనీకి వెళ్ళిన హస్బెండ్, స్కూలుకి వెళ్ళిన కూతురు ఎందుకు తిరిగి వచ్చారని ఆలోచిస్తున్నావా? ఒక సర్ప్రైజ్ న్యూస్ ఉంది, రా చెప్తాను. రా. రమ్మన్నారు కదా. చెప్పండి మార్టిన్. రా చెప్తాను కదా. నా కోపం వస్తుంది. అమ్మా, అది పాయిజన్. లోపలికి వచ్చి నాకు చెప్తా కదా, అవసరపడక ఖచ్చితంగా చెప్తాగా. యాంటనీ వస్తున్నాడే. యాంటోనీనా? ఏ యాంటోనీ? అదేనే, మన పాత ఫ్రెండ్ యాంటనీ. వాడిని నువ్వు మర్చిపోయావా? వారెవరు నాన్నా? మీ అమ్మని అడుగు. అయ్యో, మీరే చెప్పండి నాన్నా. సరే, నన్ను చెప్పంటావా? మార్టిన్ ప్లీజ్. ప్లీజ్ అంత అడగదు, నేను చెప్తాను. మన కూతురికి తెలిస్తే నీకేం తగ్గుతుంది? నువ్వు నా బంగారం కదే. దీనికి ఏమైంది? చెప్పండి నాన్నా. చెప్తాను. రోజ్, యాంటనీ నా క్లాస్మేట్, అది కూడా కాకుండా నా క్లోజ్ ఫ్రెండ్ కూడా. ఆ కాలంలో కాలేజీ బ్యూటీ, పెద్ద సింగర్ అయిన మీ అమ్మనే మేమిద్దరం ఒకే టైంలో లవ్ చేశాం. ఆఖరిగా మీ అమ్మకి చెప్పేటప్పుడు మా ఇద్దరికి ఒకటే టెన్షన్. దానికి ఒక సొల్యూషన్ కనిపెట్టిందే యాంటనీయే. ప్రాబ్లం అనేది తనకే వదిలేద్దాం, తను ఏం చెప్తుందో చూసి ఇద్దరిలో ఒకరు డ్రాప్ అయిపోదాం అన్నాడు. అదే ప్లాన్. కానీ షెలిన్ నన్నే లవ్ చేస్తుందని తెలిసిన వెంటనే వాడు అంత బాధపడతాడని నేను అనుకోలేదు. దాని తర్వాత వాడు నాకు చెప్పకుండా స్టడీస్ సగంలోనే వదిలేసి దూరంగా వెళ్ళిపోయాడు. అది నాకు చాలా బాధ అనిపించింది. దాని తర్వాత వాడి గురించి విచారించినప్పుడు ఫారిన్కి వెళ్ళిపోయాడని తెలుసుకున్నాను. చాలా సంవత్సరాల తర్వాత ఇవాళే వాడు నాకు కాల్ చేశాడు. నన్ను చూడటానికి వస్తా అన్నాడు. నేను చాలా హ్యాపీగా ఉన్నానమ్మా ఇవాళ. కానీ అమ్మ హ్యాపీనెస్ పోయింది. అది సరిచేయటానికి డాడీ దగ్గర ఒక మందు ఉందమ్మా. నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకోనరా. వెళ్ళు. చూసావా, మీ అమ్మ కోపం పోయిందిగా. ఆ రోజున మీ అమ్మ ఈ పాట పాడే నన్ను యాంటనీ పడేసింది. ఇప్పుడు కూడా చూడు, ఇన్ని సంవత్సరాలైనా మీ అమ్మకి ఆ గుణం మారనే లేదు కదా. చూసావా, మేమిద్దరం ఎప్పుడూ ఇంతే. సరే, ఆ తర్వాత ఏమైంది చెప్పండి. అప్పుడు నేను యాంటనీ కుకింగ్ చేస్తామని ఒప్పుకున్నాం.
మిగతా వాళ్ళకి మందు తీసుకొచ్చే బాధ్యత. వంటే రాని మేమేం చేస్తామంటే మ్మ్. ఏదో చూడటానికి ఇగురులాగా కారం, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, జీలకర్ర, మెంతులు, ఆవాలు, మ్మ్. పట్ట, లవంగ, యాలకాయ, మిరపకాయ, టమాటాలు, ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు ఉన్న ప్రతి దాన్ని కలిపి మిక్సింగ్లో కొట్టి మాంసంతో కూర చేస్తాం. ఎంత టేస్ట్గా ఉంటుందో తెలుసా? ముఖ్యమైన విషయం, మ్మ్. అందరూ తాగి కిక్కులో ఉన్నప్పుడే ఆ భోజనాన్ని పెట్టి తీస్తాం. అదేంటి? అప్పుడే కదా వాళ్ళకి టేస్ట్ తెలీదు. దీనికి కూడా ఏది తెలియట్లేదు. మేము చేసేది పెద్ద కూర కాకపోయినా ఆ కూరకంటూ ఒక సపరేట్ టేస్ట్ ఉంటుందిలే. ఆంటనీ దాన్ని చాలా ఇష్టంగా తింటాడు. వాడి కోసమే ఇంతకు ముందు చేసినట్లు ఈ మాంసం కూర చేశాను. దీన్ని టేస్ట్ చూసి నాకు చెప్పవే. తిని చూడ్డానికి నేనేమి సరుకు వేయలేదుగా. ఓ షణ్ముఖి, ఇక్కడికి రా. ఆ? నువ్వేంటి ఇంత సిగ్గుపడుతున్నావు? ఇదిగో. ఆ. కారం ఎక్కువైందా? కారం, మిరపకాయలు ఎక్కువ వేసేసానేమో. ఆయన ఇచ్చేటప్పుడు నేను ఎందుకు వద్దన్నానో నీకు అర్థమైందా? తాగు. పోరా, నిన్ను చూడటం నాకు ఇష్టం లేదు. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయావు కదరా. మరి ఎందుకు వచ్చావు ఇక్కడికి? నా చోట్ల నువ్వున్నా కూడా నువ్వు కూడా అదే చేసుంటావు. లేదని చెప్పు చూద్దాం. చెప్పు. నీ మీద ఎక్కువ నాకు ప్రేమ వచ్చినప్పుడల్లా నా దగ్గర నుంచి ఒకటి తీసుకుంటావు. అది నీకు గుర్తుందా? నీలాగంతా కాదురా బాబు. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ అన్ని జబ్బులుండే బాడీ ఇది. ఇలాగంతా చేసావో తర్వాత మర్డర్ కేసులో లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. జాగ్రత్త. ఓన్లీ మై డాటర్ రోసి. హలో. హాయ్. ఆవిడెవరో చెప్పాల్సిన అవసరం లేదు కదా. మిగతాది మనం లోపలికి వెళ్ళి మాట్లాడతారా? హే వెయిట్. నాతో పాటు ఇంకోరు కూడా ఉన్నారు. సచిన్. ఎవరు? నా కొడుకు. ఓ, నేననుకున్న డ్రైవర్ అయి ఉంటాడని. నీకింత పెద్ద కొడుకున్నాడు నేను అనుకోలేదురా. హాయ్ మై డియర్. హలో అంకుల్. అప్పుడు పట్టుదలగా నాకంటే ముందు పెళ్లి చేసుకున్నావు అనుకుంటగా. అది వదిలే, మేమెక్కడ ఉండాలి? నీకోసం ఒక బంగ్లాని అరేంజ్ చేసి పెట్టానురా నేను. అక్కడికి తర్వాత పెడదాం. ముందు లోపలికి రా. నీకు నచ్చిన చికెన్ కూర చేశాను రారా. ఓ, తిన్నగా మా ఇంటికే వెళ్ళాను నాన్నగారిని చూడడానికి. ఇకపై నేను చదవనని మారం చేసినప్పుడు నాన్న ఏదో అర్థం చేసుకుని నవ్వారు. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకో విషయం కూడా అడిగారు. నా పెళ్ళి ఒక లవ్ ఫెయిలియర్ కారణంగా జీవితాన్ని నాశనం చేసుకోకూడదని నేను ఓకే అన్నాను. కానీ నా తలరాత మళ్ళీ తిరగరాయబడింది. సచిన్కి 5 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళమ్మ చనిపోయింది. బ్లడ్ క్యాన్సర్. జీవితంలో ఒంటరివాడిని అయిపోయాను. కొడుకు ఇక్కడే ఉన్నాడు. మళ్ళీ నేను ఈ ఊరికి వచ్చాక వాడు ఎంత సంతోషపడ్డాడో తెలుసా? అన్ని పనులు వదిలేసి వాడితోనే ఉన్నాను. వాడితో టైం స్పెండ్ చేయాలి. కానీ మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మళ్ళీ కష్టమే. నాన్న మళ్ళీ తిరిగి వెళ్ళట్లేదని తెలియగానే నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఇన్ని రోజులు ఒంటరిగా వదిలేసినందుకు గిల్టీగా ఫీల్ అవుతున్నాను. ఒకసారి తాగి మత్తులో ఉన్నప్పుడు మీ మీదున్న లవ్ గురించి చెప్పారు. ఆ విషయం నా మనసులోనే ఉండిపోయింది. ఈసారి వచ్చినప్పుడు ఆయనకు ఒక చేంజ్ లాగా ఉంటుందని నన్ను తీసుకొని టూర్కి వెళ్తానని చెప్పారు. నేను ఆయన్ని ఇక్కడికి రప్పించడానికి చాలా కష్టపడ్డాను. అన్నిటినీ తనలోనే దాచుకొని బ్రతికే నాన్నకి ఒక పాత మిత్రుడు దొరికితే ఒక చేంజ్ ఉంటుంది కదా. అదే కాకుండా నాన్న మనసుని దోచుకున్న ఈ అందమైన ఆంటీని కూడా చూడాలనిపించింది. నాన్న ఊరికేమనలేదు,
యు ఆర్ రియలీ ప్రెటీ. కానీ మీ అమ్మాయి మీ అంత అందం కాదు. ప్లీజ్ సచిన్, ఆ పాత కథ కాస్త వదిలేయ్ ప్లీజ్. నేను అందంగా లేకపోతే అది నా సమస్య, నీకెందుకు బాధ? ఖాళీగా కూర్చున్నావుగా, అలా వెళ్ళి తిరిగి రావచ్చు కదా. అర్థమవుతుంది. నేను చెప్పే పాత కథ బోర్ కొడుతుంది కదా, నేను వెళ్తాను. కోతి. హే రోజ్. ఆంటీ ఆంటీ అంటూ అమ్మ చుట్టే తిరుగుతున్నాడు తెలుసా? నన్ను దొంగతనంగా చూస్తున్నాడు కూడా. కోతి. వాడి గుణం వల్ల బెంగళూరు నుంచి తరిమేస్తుంటాడు. ఈ మంత్రవాదుల్ని అప్పుడే వదిలేయకూడదు. నేను స్టార్ట్ చేస్తాను, తర్వాత మీరు జాయిన్ అవ్వండి. ఓకే. హౌ ఆర్ యు డార్లింగ్స్? ఎన్ని నెలలుగా కుక్క పిల్లలాగా మా వెంటే చూడుతున్నారు మీరు? ఒక చిన్న కన్ఫ్యూషన్, మమ్మల్ని ఎవరెవరు సెలెక్ట్ చేసుకున్నారో తెలియజేస్తారా? అంటే మీ లైఫ్ పార్ట్నర్ ఎవరో అడుగుతున్నాను. చెప్పండి లవర్స్. నాకు నలుగురు ఇష్టమే. ఓ అలాగా, జీవితంలో అంత పెద్దోడివైపోతావా? నలుగురిని భరించాలంటే కష్టమైపోద్దేమో. ఒక్కొక్కరు చెప్పండి. నాకు లలితనే ఇష్టం. పాపం. నాకు సుమిత్ర చాలు. ఓ నేనా? నాకు జాస్మిన్ చాలు. అమ్మయ్య, నేను తప్పించుకున్నాను. ఈ ఊర్లో అందమైన మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరినీ వదిలి మీతో రావడానికి మాకు టైం లేదు, అందులో మాకు ఇష్టమూ లేదు. అర్థమైందా మూర్ఖుల్లారా? వెళ్ళండ్రా. అయ్యో, ఏ షణ్ముఖి, షణ్ముఖి, ఇది ఎవరితో చెప్పొద్దు. ఏంటి షణ్ముఖి? దొంగ దగ్గర నుంచి పారిపోయి వచ్చినట్టుంది షణ్ముఖి. అసలు ఏమైందో చెప్పు. ఏ లేదు. మరి అది నేను చెప్పను. అర్థమవుతోంది రొమాన్స్ లవ్, కానీ మనం ఎవరో వెడికి చూపించాలి. అవును. ఎవరి ఈ పిల్లాడు? కొత్త డ్రైవర్ అనుకుంటా. నేను తోటమాలి వాడిని అనుకున్నాను. సైట్ కొట్టడానికి డిప్లొమా ఏ కాలేజీలో చదివారు? నీ డైలాగ్ సూపర్ గా ఉంది. కాస్త ఊరితో మాట్లాడేసామా? ఏమన్నారు? డ్రైవరా? నువ్వేమన్నావు? తోట మనిషినా? మిమ్మల్ని సైట్ కొడుతున్నానా? మీ నలుగురిని ఊరికే వదలను, గుర్తుంచుకోండి. ఎక్కువ మాట్లాడారంటే జరిగేదే వేరే. బెంగళూరులో అన్ని పనులు చేసే వచ్చాను, జాగ్రత్త. నీ కథ అయిపోయింది, వచ్చేది చూడు ఎవరని. వీడి గోల ఈ రోజుతో పోతుంది. ఎవర్రా నువ్వు? ఎక్కడి నుంచి వస్తున్నావు? అడుగుతున్నాగా. ఇదిగో చూడన్నా, అక్కడ వెళ్ళేది వీడమ్మాయి. తన వెనకాల తిరిగావంటే నీ కథ అయిపోతుంది, అర్థమైందా? అదలరా, చిన్న పిల్లోడేగా. దాని మాత్రం వదిలేయి. ఈ ప్రపంచంలో ఎన్నో అమ్మాయిలు ఉన్నారు, అది నా హార్ట్లో ఉంది. దాన్ని ముడితే నాకు ఇక్కడ నొప్పిస్తుంది, అర్థమైందా? అలా కాదు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. తను నా మేనత్త కూతురు, మా అమ్మమ్మ వరుస చుట్టాలు. నాకు సరిగ్గా తెలియదు. మా ఇద్దరికి ముందే నిశ్చయం చేసేశారు. వచ్చే సంవత్సరం పెళ్లి కూడా ఫిక్స్ చేశారు. వద్దు, నువ్వు చెప్పేది నిజమేనా? నేనెందుకు అబద్ధం చెప్పాలి? తను నా అంకుల్ కూతురు. జరగదు, నేను అసలు ఒప్పుకోను. ఈ శేఖర్ మాటకు మర్యాద ఇచ్చి వెళ్ళిపో. ఇకపై నిన్ను ఈ ఏరియాలో నేను చూడకూడదు, అర్థమైందా? వచ్చాడు పెద్ద పప్పులాగా. మేనత్త కూతురా? నేనా? నీకెన పిచ్చా? అప్పుడు వాడు చెప్పింది. నేను వాడు మోసం చేశాడు, నువ్వు నమ్మేశావా? రే దినేష్, రారా. వాడు నా దగ్గర ఆట చూపిస్తున్నాడా? రా. ఇప్పుడు వాడు కథలో ముగింపు కాడు పడిపోతుంది. ఏ కోపిష్టదానా, నిజం చెప్పు, తాను నీ బావా? వెళ్ళని,
చాలా స్పీడ్గా వెళ్ళని. వాడిని ఏం చేయబోతున్నానో నాకే తెలుసుగా. వాడికి స్పీడ్ చాలానే ఉంది, కానీ వాడి బ్రేక్ నా దగ్గరనే ఉంది. రారా. నా మామగారు చనిపోయింది, నా భార్యను అక్కడ తీసుకెళ్ళాను. నా పరువు మొత్తం అక్కడ పోయింది. ఏ అతను చావు పెట్టులోంచి బయటకు వచ్చాడు? అది కాదు అయ్యా, నేను వెళ్ళినప్పుడు అక్కడ ఏమైందంటే ఏడుస్తూ శాపనార్థాలు పెట్టుంటారు. అరే అది కాదు అయ్యా, నా 4 బావర్దిలు బాగా మందేసి 4 తల కింద నడిచి వస్తున్నారు. నాకేం దొరకలేదు. అది చాలా కష్టం. అట్లా ఊరికే వదిలేస్తామా ఏంటి? అలా వదిలే. రాత్రి ఏం చేశానంటే పక్కన ఉన్న టౌన్కి వెళ్ళి లాక్ చేసిన అంగడిని తెరిచి 4 రౌండ్లు వేసిన తర్వాతనే నా బామర్దిల్ని భరించాను. న్యాయమైన విషయం. సొంత మామగారు చనిపోయినప్పుడు కూడా అర్ధరాత్రి మందు కొట్టడం అనేది సూపర్ అయిన విషయం. డియర్ ఫ్రెండ్స్, మేనేజర్ సార్ గారి ఫ్రెండ్ యాంటోనీ గారు ఇచ్చే ఈ పార్టీలో మీరందరూ వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. ఎంతో చిన్నది జీవితం, ఇంకా చిన్నది యవ్వనం, అనుభవించరా జీవితం. చాలు, మీరు పాడింది చాలు. ఇప్పుడు మేనేజర్ గారిని పాడిని. అది కావాలా? కావాలి. పాడతాను. రే యాంటనీ, మేమందరం ఈ క్లబ్లో కలుసుకున్నప్పుడు నేను వీడికి మేనేజర్ కాదు, బెస్ట్ ఫ్రెండ్ రా. అందుకనే నేను ఇక్కడికి వస్తుంటాను రా. ఏమైనా సరే మీ ఆశ కోసం ఇంతవరకు నేను మీ ముందు ఎప్పుడూ పాడని పాటని ఇప్పుడు పాడ. అయ్యో, మీరాకున్నట్లు అది పల్లెటూరు పాట కాదు. స్టార్ట్ చేయనా? ఏంట్రా? వెళ్దాం. ఏమైందిరా? వెళ్దాం అంటున్నానా? అతన్ని చూస్తేనే తెలుస్తోంది కలర్ అసనే అసలు లేదని. ఇది ఆ కేసు కాదయ్యా, చూస్తేనే అర్థమవుతుంది ఎక్కడో స్పెల్లింగ్ మిస్టేక్ జరిగింది. ఈసారి వాడి పని ఖాళీ. ఆ తర్వాత ఎవరు మేనేజరు? నేనే. అంతకన్నా ముందు నువ్వు ఒక కారు కొనుక్కోవయ్యా. ఆ డబ్బా బైక్ మీద తిరిగి చచ్చిపోకు. అయ్యో అది కాదు, నేను వచ్చినప్పుడు ఆయన ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన ట్రౌజర్ చిరిగిపోయింది. అప్పుడు ఆయన మొహాన్ని చూసుండాలి. నువ్వు అసలు జాగ్రత్తగా ఉండాలి, వాడు సరిగా లేడు. సచిన్ రా. అశిషు, అసలు నువ్వెవరు? నేను నీ మేనత్త కూతుర్నా? ఎంగేజ్మెంట్ అయిపోయిందట. డోంట్ ప్లే విత్ మీ. నేను నాన్నతో చెప్తాను చూడు. రోజ్ రా సచిన్. ఇది నాన్న ఫేవరెట్ సాంగ్. ఎక్కువ తాగినప్పుడు నాన్న ఈ పాట పాడతారు. దానికి నేనే వయలిన్ వాయించుతాను. అయ్యో, రెడీ? 1, 2, 3. ఓం గ్రీం వస్త్రనేశాయ నమః. వెళ్దాం. అటు చూడవే,
తను నిన్ను ఎత్తుకెళ్ళిపోతాడు. ఏ కోపిష్టిదానా, కోపాన్ని కొంచెం తగ్గించుకో. ఆగు, ఒక అమ్మాయిని లవ్ చేసేది తప్ప? కానీ నా లవ్ వెనకాల ఒక కారణం ఉంది. కొన్నేళ్ల క్రితం మా నాన్న మీ అమ్మని చాలా ప్రేమించారు. అందులో నా నాన్న ఓడిపోయారు. మీ అమ్మే ఓడించింది. పాపం నా నాన్న. ఆయన మనసు ఎంత కష్టపడి ఉంటుంది. ఏమైనా కానీ నా నాన్నలాగా నేను వదలను. ఇట్ మీన్స్ నేను గెలవాలి. నాన్నని మోసం చేసిన అదే ఆంటీ అమ్మాయిని పెళ్లి చేసుకొని దాన్ని నేను సరిదిద్దాలి. అంతవరకు నేను నీ వెనకాలే తిరుగుతుంటాను. మీ నాన్నగతే నీకు పడుతుంది. ఏ కోపిష్టిదానా, పోరా కోతి. నా పేరు జాన్. హలో, నేను జానీ. నేను జగదీష్. జగా అని పిలుస్తారు. రోజుతో మాట్లాడటం చూశాను. అంత కూల్గా ఉండదు, చాలా కోపం. కోపిష్టిదాన్ని నేను చూసుకుంటాను. నౌ వి ఆర్ ఫ్రెండ్స్. ప్రేమించే గ్యాంగ్ లో ఇప్పుడు మనం 4 ఉన్నాం. మనకి గెలుపు దక్కుతుందా? వాళ్ళని అలాగే వదిలేయొద్దే. రండి. ఏ కోపిష్టిదానా, కమాన్, పోరాడదాం పోరాడదాం, ప్రేమించేదాకా పోరాడదాం. పోరాడదాం పోరాడదాం, ప్రేమించేదాకా పోరాడదాం. మిమ్మల్ని మేము పెళ్లి చేసుకుంటాం. ప్రేమ పోరాటం వర్ధిల్లాలి. లవ్ మీ లవ్ మీ లవ్ మీ, కిస్ మీ కిస్ మీ కిస్ మీ. వాళ్ళ పోరు పడలేకపోతున్నాం. చాలా రోజుల నుంచి వాళ్ళు మా వెనక తిరుగుతూ చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. ఈ రోజుతో వాడు కథ అయిపోయింది. నీకంతా చెప్తే అర్థం కాదురా, 2 వేస్తేనే. మన వాళ్ళ మీదే చేయివేస్తున్నారు. వీళ్ళని వదలనే కొడదు. రండ్రా, ఈ రోజు అస్సలు వదలకూడదు. రారా. పరిగెత్తరా, పరిగెత్త, పరిగెత్తరా.
అయ్యో మిలిటరీలోంచి ఆర్మీని పిలువమ్మా. బీ సీరియస్ మార్టిన్, వాడు మన పిల్లని బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు. ఏ మెంటల్, నువ్వు కాలేజీలో చదివేటప్పుడు నీ వెనకాల ఎంతో మంది తిరిగారు. ఇప్పుడు మన అమ్మాయి రోజు వెనకాల కూడా అలాగే కుర్రోళ్ళు పడుతుంటారు కదా. ఈ వయసులో ఆడుకునే ఆటే కదే. వాడు కూడా మన అమ్మాయి వెనకాల కొన్నాళ్ళు తిరగనీవే. మీకంతా వేళాకోళమే. నాకెందుకో వాడస్సలు నచ్చడం లేదు. దానికెందుకే నువ్వు నా మీద కోప్పడుతున్నావు? ఇవాళ మార్నింగే నేను మంచి లవ్ మూడ్లో ఉన్నానే. ఆ పాట కొంచెం పాడవే. ఏంటి ఊహు, నా కోసం కొంచెం పాడవే. నో. ఓహో, ఎక్సలెంట్. ఇప్పుడు కూడా ముందులాగే చాలా అందంగా పాడుతున్నావు. పాత కాలేజ్ క్యాంపస్ మళ్ళీ గుర్తుకొచ్చింది. గెట్ అవుట్. చెప్పింది వినిపించలేదా? సెలిన్, మార్టిన్ లేనప్పుడు నా బెడ్రూమ్లో రావడానికి మీకెంత ధైర్యం ఉండాలి? సెలిన్ ఏంటిది ఇది? నేను ఊరికే. నేనేది వినదలుచుకోలేదు. అయ్యో, నేను కావాలని రాలేదు. నేను ఇటువైపు వచ్చాను. నువ్వు పాడింది విన్న వెంటనే అది ఎలా నీకు అర్థమయ్యేలా చెప్పగలను? యు గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్. సెలిన్, నేను చెప్పేది విను. నువ్వు అనుకున్నట్లంతగా Anto, don't be mad. Po, just go. నువ్వెందుకు నన్ను కొట్టావు? ఎందుకు కొట్టావని అడిగాను. బాయ్ బాయ్. సీ యు టుమారో. ఓకే. అంకుల్ ఆగండి, నేను మీతో మాట్లాడాలి. మీ అబ్బాయి పడుతున్న టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. అతనికి నేను నచ్చానట, కానీ ఐ డోంట్ లైక్ హిమ్. అతనికి కాస్త అడ్వైస్ చేయండి. అమ్మా అమ్మా, అంతఃపురానికి వచ్చిన యువరాణిని స్వాగతించడానికి రాణి ఎక్కడా? నేను అంకుల్తో చెప్పేశానమ్మా, ఇకపై వాడి గోలే ఉండదు. రోజు టార్చర్ అమ్మా, మనకు నచ్చితేనే కదా లవ్ చేస్తాం. నాకిప్పుడు అర్థమవుతుంది, అంకుల్ కూడా నేను ఇలాగే డిస్టర్బ్ చేస్తుంటారు కదా. ఆ కోతికి వీరే కదా డాడీ. వాడు నన్ను కోపిస్టి అంటున్నాడు. మొదట్లో అంకుల్ నేను ఎలా పిలిచేవారు? ఏంటమ్మా అలా ఉన్నావు? హే, అదేం లేదులే. నువ్వు భయపడకమ్మా, నేనెప్పుడు వాడిని లవ్ చేయను, సరేనా? నీకు అసలు అప్పుడు వయసు ఎంతమ్మా? జోకులు చాలు. ఈ రోజు ఎందుకు ఎక్కువగా వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు? వాడు నీకు తగినవాడు కాదమ్మా. ప్లీజ్ ఫర్గెట్ హిమ్. నీకు అసలు ఈరోజు ఏమైందమ్మా? ఆ కోతి ఎవరికి కావాలి? తిరిగి చూడ్డానికి వెళ్దామని ఇలా ఇక్కడ నించున్నారేంటి? ఏం విషయమని చెప్పండి నానా. నువ్వెందుకు మార్టిన్ వాళ్ళ అమ్మాయిని డిస్టర్బ్ చేస్తున్నావు? నీ మనసులో అసలు ఏముంది? ఊరుకోండి నానా, ఇట్స్ ఓన్లీ ఫర్ ఫన్. దానికా ఇంత టెన్షన్? నువ్వు చేసే తప్పు మార్టిన్కి తెలిస్తే నాకే ఆశయం. అది అసలుకి ఇక్కడ కూర్చుండనే కూడదు. మీరు నర్వస్గా ఉన్నారు నానా. బాగా చలిస్తుంది. మీకు చలిగా లేదా? ఇలాంటి కామెడీలు అంతా ఎక్కడొద్దు. ఓ, ఒప్పుకుంటాను. యు ఆర్ సీరియస్. మిమ్మల్ని ఒకటి అడగాల? నా వయసులో మీరెలా ఉన్నారు? బాగా తాగేసి షలీన్ ఆంటీ కథ చెప్పేటప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారు. నేను మీ కొడుకుని నాన్నా. రోజ్ విషయంలో నేను సీరియస్ అయితే మీరు నాకు ఆపోజిట్గా ఆలోచిస్తారా? సచిన్ ప్లీజ్. సరే పదండి నాన్న, మనం వెళ్దాం. ఏంటి అలా చూస్తున్నావు? నీకు నేను నచ్చానా కోతి? కానీ నాన్నకు బదులుగా నువ్వు పగ తీర్చుకోవాలని చూస్తున్నావు కదా. నేను అస్సలు లవ్ చేయలేను కోతి. ఏంట్రా నవ్వుతున్నావు? ఈ నిన్నేం చేయాలో నాకు బాగా తెలుసు పిచ్చి కోతి.
డియర్ సచిన్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. జస్ట్ గేమా? వీడిని బెంగళూరుకి తిరిగి పంపించేటువంటి ఒక గేమ్. అమ్మ తప్పుగా అనుకుందేమో. షణ్ముగి తను వచ్చేసింది. ఇదేంటి మళ్ళీ తిరిగి తిరిగి చూస్తుంది? ఏం కావాలంట? ఇది నా ట్రౌసర్ చినిగేది చూసే వెళ్తుందేమో. ఇదిగో చూడు. ఇదేంటి? ఏ దొంగ, ఈ లెటర్ ఎందుకు షణ్ముఖి చేతికిచ్చి పంపించాలి? తను నన్ను సరదాగేం చూసి నవ్వలేదు. నేను వస్తాను. షణ్ముఖి, సాయంకాలం కలుద్దాం. డ్రీమ్ డ్రీమ్ డ్రీమ్. డ్రీమ్స్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ థాట్స్ అండ్ థాట్ రిజల్ట్ ఇంటూ యాక్షన్. నీకేమన్నా అర్థమైందా? రింగో రింగో అని చెప్తున్నప్పుడు సైకిల్ బెల్లే గుర్తుకొస్తోంది. అందరికీ కలలున్నాయి, అది మన జీవితంలో నెరవేరుతాయి. మన జీవితంలో అది అమర్చుకోవాలి. ఈ టీచర్ పరిగెత్తి ఒళ్ళు తగ్గిస్తే ఏంటంట? ఎందుకు టీచర్ ఒలింపిక్స్ లో పరిగెత్తున్నారా ఏంటి? గెటప్ ఆన్ ద బెంచ్. ముగ్గురు కమ్ టు మంకీస్ పోస్. Then you sit like monkeys on the bench. ఇదే కోతుల వ్యాసనం. ఇంకాసేపట్లో మన పని మొదలు పెడదాం. ఓకే. చదవడానికి వస్తున్నారా, లవ్ చేయడానికి వస్తున్నారా స్కూల్కి? సైలెన్స్. సాయంత్రం 5 గంటలకి లవర్స్ కాలనీకి రావాలా? ఎందుకు ఎందుకు? టీచర్ మేము నో, గెట్ అవుట్ ఆఫ్ ది క్లాస్ రూమ్. పేరెంట్స్ తీసుకొని క్లాస్ రూమ్కి రండి.
తర్వాత పాపం 5ంటికి మిమ్మల్ని కలవడానికి లవర్స్ పార్క్ వస్తున్నారు. వెళ్ళకపోతే బాధపడతారు. కళలు నయమవబోతున్నాయి. 5 గంటలకి లవర్స్ కార్నర్ లో. ఈ స్కూలు చదువులు కనిపెట్టిన వాడిని కొట్టాలరా. అయినా లెటర్ మనం రాయలేదే. పేరెంట్స్ ని తీసుకురావాలని అనుకున్నప్పుడే నాకే సమస్య లేదు, డాడీ లవ్ మ్యారేజే. ఆయన ఎన్ని లెటర్లు ఇచ్చి మమ్మల్ని పడేసి ఉంటారు. అయినా కూడా ఆ కోతి ఆసన అది ఆ రాక్షసుల ముందు. దేవుడా, టీచర్ కి పుట్టే పిల్లలు కోతులై ఉండాలి. రే అక్కడ చూడరా. ఏరా తొందరగా వచ్చేసినట్టున్నారు. రాలేదు, పంపించినట్టున్నారు. అది సరే, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు? ఒక కారణం ఉంది. నా రూట్ క్లియర్ అయిపోయింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకి లవర్స్ కార్నర్ కి రావాలంట. తన షణ్ముఖి చేతికి లెటర్ ఇచ్చి పంపించింది. మేము రాయని ఆ 3 లెటర్లని కూడా ముందున్న అమ్మాయిల దగ్గర వేసేశారు. ఆ టీచర్ కూడా దాన్ని చూసింది. అందుకే కదా మమ్మల్ని బయటికి పంపించారు. రే అదో కోడ్ వర్డ్ రా. కోడా? అర్థం కాలేదా? హే స్టూపిడ్ ఫెలోస్, ఆ లెటర్లన్నీ రాసింది మీ లవర్సేరా. అది మీతో డైరెక్ట్ గా చెప్పే ధైర్యం లేక ఇలా ఇండైరెక్ట్ గా చెప్పారు. అలా అయితే ఈరోజు సాయంత్రం రోజ్ కార్నర్ కి మీ లవర్స్ తో పాటు తన కూడా వస్తుంది, మీ అందరినీ ప్రపోజ్ చేయడానికి. మిగతావి స్క్రీన్ లో చూద్దాం. ఏరా ఇంకా ఇక్కడ ఎవరు రాలేదు? రే వస్తున్నారు, రండిరా. ఏంట్రా ఇది? షణ్ముఖితో పాటు తన ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. వీళ్ళు ఫ్రెండ్స్ కాదురా, దెయ్యాలు, భయంకరమైన దెయ్యాలు. రే ఇందులో వేరే ఏమో ఒకటి ఉంది. ఏంటి? లెటర్లో ఉన్న టైంకి కరెక్ట్ గా వచ్చేసారు. ఎందుకోసం నాన్న రమ్మన్నారు? నేనేం రమ్మనలేదే. ఆ అబద్ధం చెప్పకండి. పొద్దున్న నా తల మీద రాకెట్ వదిలేరు కదా. రే ఇదేం మాట్లాడుతుందిరా? తలపై నుంచి ఎలారా రాకెట్ వదలొచ్చు? తనకేం పిచ్చి పట్టిందా? తనకు మాత్రమే కాదు, ఈ నలుగురికి పట్టింది. చూడండి, కాలుతోనే లెటర్ రాస్తున్నారు. అది సరే, నువ్వే కదా ఈ రోజు ప్రొద్దున లెటర్లో ఇంత పెద్ద రాయి పెట్టి నన్ను కొట్టింది. అయ్యో, నీకు పొద్దునే కొరికిందా? అయితే మీరు నన్ను మోసం చేశారా? ఏంట్రా ఇది? మోసం చేస్తున్నామంటూ మనం ద్రోహం చేసామంట. రే నేను తనని ముట్టుకోనే లేదు, మళ్ళీ ఎలా మోసం చేశాను? రే ఏంట్రా ఏడవడం మొదలెట్టింది? అయ్యా, మీ కూతుర్ని ఎవరో ఎత్తుకెళ్ళిపోతున్నారు. అవునా? ఏ నరసింహ, ఏడుకొండలో కత్తి కప్పలతో తీసుకురండి రా. మన అమ్మాయిని ఎవడో కిడ్నాప్ చేశాడంట. ఎవర్రా అది? త్వరగా వెళ్ళండి. ఏంటి 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 విషయం? మన అయ్యగారు కూతురు షణ్ముఖిని ఎవరు తీసుకెళ్తున్నారు. ఓ, అయితే ఇప్పుడు మీ ఇంట్లో ఎవరు లేరు కదా? సరే సరే, పద లోపలికి వెళ్దాం. ఎవరు లేరన్నావుగా. ఓ పద 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 పద. ఈ రోజుతో వాడి గోల వదిలిపోయింది. మనం వెనకాల పడ్డాం. ఎవరైతే ఏంటి? మా దగ్గర నన్ను కాదా పిచ్చివాణి చేస్తారే. అందాల నిరజన వస్తున్నా. నేను కాదు. ఐ డోంట్ వాంట్ యువర్ ఎక్స్ప్లెనేషన్స్. నాకు నువ్వు మాత్రమే ఉన్నావు. వాళ్ళందరూ కలిసి నేను ఏదైనా చేశారంటే దానికి నేను ఏ తప్పు చేయలేదు నాన్న. ఇక్కడ ఏదో తప్పు జరిగింది. నాకు దానిపైనే అనుమానం. ఆ రోజ్ అదే చేసుంటుంది. నువ్వు తన్ని వదలనే వదలవా? లేదు నాన్న, నేను మొండిగానే ఉంటాను. తన ముందు నేను గెలవాలి. అది నీ వయసు సమస్య. తిరిగి వెళ్ళిపోవడానికి ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి. దాన్ని జాలీగా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను.
మీరేం బాధపడకండి. నేనంటే ఇష్టమని తనని చెప్పించడానికి నేను ఒక ప్లాన్ చేశాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సీరియస్ నాన్న. నా కొడుకు తన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు. ఏదైనా సరే విషయం ఇంత పెద్దదవడం వల్ల నేను కూడా ఆలోచిస్తాను. మీకిది అర్థం కాదండి. వాడు ఆ షణ్ముఖిని ఏమన్నా చేసుండుంటే మీరేగా సమాధానం చెప్పాలి. ఆ ప్రాబ్లం మాట్లాడి క్లియర్ చేసిందే నేనే కదా. వాణ్ణి షణ్ముఖిని పెట్టుకొని ఎవరో ఊరికే ఆడుకున్నారే. సెలీన్, ఆ కుర్రోడు మంచి కుర్రాడనే నాకు అనిపిస్తుంది. నేను అలాగే అనుకున్నాను, కానీ ఈ రోజు అర్థం చేసుకున్నాను. వాడచ్చు వాడి నాన్నలాగే. ఆ అంకుల్ చెడ్డవారా? అవునమ్మా. మీ నాన్నకే బాగా తెలుసు, ఆయన్నే అడుగు. అదేంటో తెలుసమ్మా, ఆంటీని మీద మీ అమ్మకు ఒక పాత కోపం ఉందిలే. తనని మైండ్ చేయలేననే కోపంలో ఏమండి? ఎవరూ లేని సమయం చూసి వాడు మీ అమ్మ చెయ్యి పట్టుకున్నాడు. ఇష్టమేనా అని అడిగాడు. కానీ అప్పటి నుంచి మీ అమ్మ ఇంకా కోపం పెంచుకుంది. ఒక విధంలో అది మంచిదే అనుకో. అందువల్లనే కదా మీ అమ్మ నాకు దక్కింది. ఏంటి షెలిన్, ఎన్నాళ్ళయింది? అదంతా ఆ వయసులో చేసే తప్పలే కదా, దాన్ని క్షమించి వదిలే. దా, నువ్వు ఇలాగొచ్చి కూర్చుంటావు. కొంచెం ఇంటర్నెట్లో ఏదైనా ఒక జోక్ చూసి మనం అందరం జాలీగా నవ్వుకుందాం. నాకిప్పుడంత టైం లేదు. రా రోజ్. దీనికి ఏమైంది? ఎప్పుడూ అరుస్తూనే ఉంది. ఏయ్, ఏంటో చిన్నపిల్లడు అనుకుంటున్నావా? చలిలో తిరిగావంటే జ్వరం వస్తుందేమరా? అదేలా జరిగిద్ది. ఇప్పుడు కూడా మంచి స్టామినా. మన కార్లో మనం రావడానికి టైం అంతా ఎందుకు చూడాలిరా? నువ్వు దేనికోసం వచ్చావో నాకు అర్థమైందిరా. ఏంటి? ఒంటరిగా తాగలేక నువ్వు నన్ను పిలుస్తానికి వచ్చావని నాకు అర్థమైంది. అది జరగదు బాబు, జరగదు. ఎందుకు జరగదు అంటావా? ఇప్పుడంతా మా ఆవిడ నన్ను చూసి కోపడుతూనే ఉందిరా. నేను దానికి రాలేదురా. సరేలేరా, లోపలికి రా, ఏం విషయం మాట్లాడదాం. అన్ని విషయాలు నీకు తెలుసుగా. అది నువ్వే చెప్పు. చాలా సంవత్సరాల తర్వాత నేను చూడ్డానికి వస్తున్నానని, కానీ ఇలా జరుగుతుందని ఎదురు చూడలేదు. కానీ జరిగిపోయింది. విషయం ఏంటో చెప్పరా? నా కొడుకు విషయం. రూస్ని పెళ్లి చేసుకోవాలని వాడు ఒంటి కాలు మీద నిలబడుతున్నాడు. అవును. అప్పుడు అబ్బాయికి అమ్మాయిని చుట్టానికి వచ్చావు. ధారాళంగా తీసుకుని వెళ్ళరా. ఇది అడగటానికే అంత భయపడిపోతున్నావు. కానీ ఒక విషయం, తనకింకా పెళ్లి వయసు రాలేదు కదా. రేయ్ పిచ్చోడా, ఇవాళే పెళ్లి చేయాలనే చెప్పా నీకు. ఇప్పటికి మనం నిత్యం మార్తం చేసుకుందాం. వాడికి తను చాలా బాగా ఇష్టమైంది కదా, అప్పుడు ఎందుకు నిశ్చితార్థం అంతా? షెలిన్, వీడు ఏమంటున్నాడో వింటున్నావా? విన్నాను. నాకిది ఇష్టం లేదు. మీరేం చెప్పినా సరే వాడికి మన పిల్లనివ్వడానికి ఈ జన్మలో నేను ఒప్పుకోను. ఏయ్, నువ్వేమంటున్నావు? మన ఆంటీని కొడుకే కదే వాడు. బట్ మార్టిన్, ఈ విషయంలో నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వలేను. దీనికి నేను ఒప్పుకోను కూడా. అసలు కారణం ఏంటో చెప్పు. కారణం ఏమైనా కావచ్చు. నేనిది వాడి దగ్గర ఎలా చెప్పనే? వాడు నన్నేమనుకుంటాడు? నాన్న, నేను మీతో ముందు చెప్పాను కదా, నాకు వాడు అసలు నచ్చలేదు. ప్లీజ్ నాన్న. తర్వాత ఇంకేం చెప్పావు? నేనేం చెప్తాను, నేను అలాగే నిలబడిపోయాను. నిన్నే నోట్ చేసుకుని ఉన్నాడే. అలాగా? అయ్యో, కొండ మీద జారిపోతున్నాను, ఎవరైనా వచ్చి కాపాడండి. అయ్యో, బ్రేక్ లేని బండిలో పడిపోతున్నా. అమ్మా. నేలపైన పువ్వులు, అందమైన రూపాలు. ఒక చెట్టు నుండి ఇంకో చెట్టు దూకేటప్పుడు మిస్ అయింది, అంతే కదా? చెట్టుపై నుంచి కాదు, కొండ మించి జారిపడ్డాను. నేను పాస్కి వెళ్తున్నప్పుడు యూరిన్ కెళ్తుండగా కాల్ స్లిప్ అయింది. బ్యూటిఫుల్ ప్లేస్, చూడ్డానికి చాలా అందంగా ఉంది. అది సరే గాని ఇంతకు ముందు మిమ్మల్ని ఏరియాలో ఎప్పుడు చూడలేదే. అందంగా ఉన్న మీ అందరినీ నేను ఇదే చూడ్డం. పాప, నీ పేరేంటి? వాట్స్ యువర్ నేమ్? నా పేరు శ్రీదేవి. నా పేరు అనుష్క. తినేమో కాజల్.
నేను త్రిష. మిమ్మల్ని అందరిని చూస్తే సినిమా ఆర్టిస్టులని ఎవరు నమ్మరు. అవును, నీ పేరేంటి? నేను తెలీదా? నేనే మహేష్ బాబుని. అమ్మో, మహేష్ బాబు అంటా కదా. అవును, మీరేం చెప్తున్నారు? అది సరే గాని అసలు నీ నిజమైన పేరేంటి? నా పేరు నరేంద్ర కుమార్ ఫ్రమ్ బెంగళూరు. మొఖం చూస్తే అలా తెలియట్లేదు. ఏంటి? పిచ్చివాడవని. ఇక్కడి నుంచి వెళ్తారా? అవును, ఇక్కడికెందుకు వచ్చారు? నేను ఆంటోనీ సార్ కార్ డ్రైవర్. మా యజమాని గారు త్వరగా రమ్మన్నారు, అందుకే వచ్చేసాను. ఎందుకు 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 ఎందుకంటే తెలుసా, అతను రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా అమ్మాయి ఉండాలంట. మా చిన్న యజమానయ్య చిన్న మనసులో భవనంలో పుట్టి పెరుగుతున్న ఒక మహారాణి ఇక్కడి నుంచి ఎత్తుకుపోవడానికి ప్లాన్. మా ఆంటోనీ సార్ కారులోనే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చిన్న యజమానయ్య వెనక నుంచే నడపచ్చు కదా. పీరికి వెదవచ్చేత కానివాడు. ఓ, కోరికలు బానే ఉన్నాయి. ఎందుకు? మీకు పెళ్ళయిందా? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి కూడా అయింది. ఓ, లవ్ చేసి పెళ్లి చేసుకున్నారా? ప్రేమించింది ఒక్కరిని, పెళ్లి చేసుకున్నది ఇంకొకరిని. అమ్మో, చాలా పాపం అంటూ ఏమీ లేదు. అరుణ అని ఇంకొక అమ్మాయిని ప్రేమించాను. వాళ్ళ అన్నయ్యకి ప్రేమ అంటేనే తెలీదు. నా 2 చెవుల్లో మార్చి మార్చి కొట్టాడు. పెళ్లి చేసుకోవడం అనేది పెద్ద సమస్య కాదు, నన్ను చేసుకోవడానికి ఎవరు రాలేదు. అలాగా? అంతే. మీకు నేను నచ్చానా? నేను నచ్చానా? పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? సముద్రానికి తోడుగా అల ఉన్నట్టుగానే, ఆకాశంతో మేఘం ఉన్నట్టుగానే మీరు ఎప్పటికీ నన్ను ఇలాగే ప్రేమిస్తూనే ఉంటారో చెప్పండి. రేయ్, మా చిన్న యజమాని గారు. నేను పైనే కదా ఆగమన్నాను. నేనే ఉన్నాను, కింద పడ్డాను. అదిగో. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నారు? మనం మళ్ళీ కలుద్దాం. తప్పక కలుద్దాం. కూర్చోరా. ఇక్కడున్న ఆడవాళ్ళంతా చాలా మంచి మనసుతో ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మనల్ని తినేస్తారు. బాయ్ బాయ్ బాయ్. కూర్చో, వెళ్దాం. బాయ్. అలా చూడండి. చిన్న యజమానయ్య, ఏంటి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు? అనవసరమైన ఆలోచనలు ఏవైనా ఉంటే వెంటనే మర్చిపో, లేదంటే చంపేస్తాను. అవును, నేనేం చేశాను? నువ్వెందుకురా దాన్ని చూసి నవ్వుతున్నావు? అది నా లవ్వరు, అర్థమైందా? అలాగా? ఓ, అందుకోసమేనా నన్ను చూసి చూడనట్టున్నారు? అదేమో మీకు కుదరలేదు కదా. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. సౌత్ అవెన్యూ మందాకిని టాప్ సింగర్ శాలిని పెరేరా, తర్వాత సోఫియా తలగన్, ఇలాగ మిమ్మల్ని బెంగళూరులో అమ్మాయిలు ఎంతమంది తలుచుకుని ప్రేమిస్తున్నారో తెలుసా? దానికి మీకు వాళ్ళు నచ్చలేదు కదా, అలాగే వాళ్ళకి మీరు నచ్చలేదు. బెంగళూరులో ఉన్న బ్యూటీస్ అందరికీ చాలా గొప్ప మంచి మనసు ఉందంటే ఆడవాళ్ళ మనసు త్వరగా అర్థం చేసుకోలేరు. అలాగే నన్ను చూడడంతోనే వాళ్ళు ప్రేమించారు. దేవుడు ఎవరికి ఏమి రాశారో. నా చేతుల్లోనేరా, తన నాది మాత్రమే, అర్థమైందా? పెద్ద యజమాని గారు, మీ నాన్నగారు. ఏంటి నాన్న? మీ నాన్న అక్కడ చూడండి. ఏరా, ఈ అర్ధరాత్రిలోనే మనం మాట్లాడాలని చెప్తున్నావేంట్రా? తలకాయ వేరే నిప్పుడుతుందిరా. ఇంటికి పోదాం పదా. ఎస్టేట్కి వెనుక పాత గ్యాప్రిల్లా ఉంటుందని విన్నాను. మనం అక్కడికి వెళ్ళొస్తే ఏంటని ఆలోచిస్తున్నా. నీకేమైందిరా? రా, బండి తీరా. తను చూడ్డానికి చాలా అందంగా ఉంటుందని విన్నాను. ఇప్పుడు అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది? యాంటనీ, తాగిన మత్తులు ఏం మాట్లాడుతున్నావురా? రే, వచ్చి బండి తీస్తావా? లేత వదిలే, నేనే తీస్తా బండి. నీ చూపులకి అర్థమేంటో నాకు తెలుస్తుందిలే. ఈ సమయంలో నేను బండి తోలితే ఎక్కడన్నా గుద్దేస్తాననేగా. నువ్వే రారా, వచ్చి బండి తోలరా నాయన, నన్ను ఇంట్లో వదిలేరా. నేను అప్పుడే చెప్పా ఇంత పొయ్యికరా అని. నువ్వే తాగరా తాగరా అని పోసావు. ఇదంతా నాకు ఎక్కువేరా. పద.
పదరా. ముందు నేను మేనేజర్ అవుతాను, ఆ తర్వాత నువ్వు ఇక్కడ ఉండవు, ఎస్టేట్ లో మేనేజర్ క్వార్టర్స్ లో. మీరు చెప్పేదని వింటుంటే బానే ఉంది. మాట్లాడి ముగించావారా? ఏంటలా కోపంగా చూస్తున్నాడు? ఊరికే నా భార్యని ఎక్కడికి తీసుకెళ్ళామని చెప్తున్నాను. నేను ఒక మాట వరుసగా తన ఇంటికి తీసుకెళ్తున్నాను. నన్ను మించి దాన్ని సరే ఇంటికి వెళ్ళు, లోపలికి వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఆయన తాగినప్పుడల్లా ఇలాగే చేస్తారు. నా పేరు యాంటనీ. కార్ లోపల ఎవరో చూడండి, ఎవరు వచ్చారని. అయ్యో, ఇది మన మార్టిన్ సరే కదా? కొన్ని రోజులుగా నా దగ్గర చెబుతూ ఉన్నాడు, నిన్నొచ్చి చూడాలి, చూడ్డానికి నువ్వు చాలా అందంగా ఉంటావని. ఇవాళ నేను చూడాలని చెప్పాడు. సార్ సార్ ఏంటి సార్? పైన చేతివే ఎక్కడ రా రే. ఆంటనీ, ఇక్కడికంతా వద్దని నేను చెప్పాను కదరా నీకు. ఏం పనులు రా ఇవన్నీ? నువ్వు కోప్పడేంతగా ఇక్కడ ఏం జరగలేదు కదరా. నీకు నచ్చలేదంటే వద్దు, మనం తిరిగి వెళ్ళిపోదాం. కొంచెం తాగేస్తున్నాడు, నేను రేపు తీసుకొస్తానే. నువ్వు బండి తీరా, ముందులా నా ఇంట్లో వదిలేరా నన్ను. డార్లింగ్, నువ్వు దిగులు పడకు, నీకు నేనున్నాను కదా. మార్టిన్ నేను ఏం చేస్తానో చూడు. మిస్సెస్ మార్టిన్ కాల్ చేద్దాం. మొగుడు ఇలాంటి పనులు చేస్తే ఏ భార్య మొత్తం తట్టుకుంటుంది చెప్పు? వద్దు, కావాలి, వద్దు నాకు అంటున్నాను కావాలి. కదా. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేదా? ఎక్కడికి వెళ్ళాలి? బయలుదేరా ఇక్కడి నుంచి. ఇదిగో వెళ్ళిపోతున్నా. ఇప్పుడే వెళ్ళు. మీరు రండి. అతను వెళ్ళిపోయాడా? మీరు వెళ్ళిపోండి. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. సెలీన్, మార్టిన్, ఏమిటిదంతా? నిన్న ఆంటీని నేను చాలా తాగేశాం. వాడు ఇక్కడ కొన్ని రోజులేగా ఉంటాడు. చాలా తలకాయ నొప్పిగా ఉంది. ఒక క్రోసినిస్తావా? క్రోసి? దాని గురించి అడగడం లేదు. నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు ఆ ఇంటికి వెళ్ళారు? ఏ ఇల్లు? చెప్పండి, నాకు తెలియాలి. వాడి కొడుకు లేనందువలన ఆంటనీ కంపల్ చేశాడు. తెలియక తప్పు జరిగింది, కానీ నేనేది. మీరు నాకేం చెప్పొద్దు. మీకేమైందండి? నేను అస్సలు ఇది నమ్మలేకపోతున్నాను. మెల్లగా మాట్లాడు, అమ్మాయి వింటున్నావు. వద్దు. నేనేం తప్పు చేయలేదు. అటు చూడు. కోపిష్టిదానా, కోపాన్ని తగ్గించుకో.
కలిసి వాడి చుట్టూ తిరుగుతున్నారు. ఇలాగే జరిగిందంటే ఆ అమ్మాయి వాళ్ళ వెనకాల వెళ్ళిపోతుంది. ఎరా చెప్పావు? అలా ఒక పరిస్థితి వస్తే వాడి చేతుల కాళ్ళని నరికి నిప్పులో వేస్తాను. వాడు రక్తాన్ని నేను నీళ్ళలాగా తాకుతాను. అర్థమైందో? నువ్వు చెప్పేది వినేటప్పుడు కామెడీగా ఉంది. ఆ మూడ్లో తన్ని చూడాలనిపించింది, వెళ్ళాను, అంతే. మనమే అక్కడ ఉండలేదు కదా. రేయ్, అక్కడికి వెళ్లకుండా ఉండాల్సిందిరా. సెలిన్ చాలా అప్సెట్ అయిపోయిందిరా. అన్నిటికీ కారణం ఈ మందేరా. కొన్ని రోజులకి నేను మందు ఆపేద్దాం అనుకుంటాను. మంచిదైంది. అలాగైతే నేను ఇవాళే వెళ్ళిపోతాను. నువ్వు కంపెనీ అయిపోతే నేనెలా తాగుతాను? రేయ్, అసలు ఏం జరిగిందిరా అంతలా? మత్తెక్కిన వెంటనే మనం తన ఇంటికి వెళ్ళాం. అయితే ఏంటి? నీకో నిజం చెప్పనా? తను ఎవరైనా నేను బాగా తెలుసుకున్నాను. నువ్వు స్పృహలో ఉండుంటే నీకు అర్థమయ్యేది. అప్పుడప్పుడు మనం ఎంజాయ్ చేయాలిరా. ఏదో ఒకరోజు ఎలాగో చనిపోతాం కదరా. ఆంటనీ, నువ్వు చాలా మారిపోయావురా. మనం ఈ విషయాన్ని ఇక్కడే వదిలేద్దాం. నేను బయలుదేరతాను. అరే రే, బండి నేరుగా క్లబ్ వదులు. 2 లాజ్ చేస్తే నీ మూడు మొత్తం మారిపోతుంది. రే, కొంచెం నవ్వురా. కొంచెం నవ్వమంటున్నానా? సరే, నువ్వు బండి తీ, వెళ్ళు. ఈ చెత్త బైక్ వేగలేకపోతున్నా. పెట్రోల్ బంక్ చూసినా, అమ్మాయిలు చూసినా అక్కడే ఆగిపోతుంది. కొట్టానంటే చూడు. వీళ్ళకి ఏమైంది? ఈ పాట పెట్టింది ఎవడరా బాబు? ఆ పాట వింటే ఆయన పారిపోతారు. అటు చూడు. అవును, మిగిలిన బాబు ఏమైందో? మహేష్ బాబు రావడం చూసావా? లంకని దాటిన హనుమంతుడిలా ఉన్నారు. మీతో ఒక నిజం చెప్పనా? నేను లేట్ చేశాను. నా మనసులో మీరే ఉన్నారు. అయితే వీళ్ళు నిన్ను కరెక్ట్ చేశారు. నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. నిజంగా నేను నచ్చానా? ఎందుకలా అడుగుతున్నారు? నిజం చెప్పాలంటే నేను నీకన్నా అందంగా. మీరెప్పుడు వినలేదా ప్రేమకు కళ్ళు ముక్కు లేవని? కళ్ళు లేవని ఎవరో చెప్తే విన్నాను. అయితే ముక్కు లేదని ఇప్పుడే వింటున్నాను. కల్లా కపటం లేని మీ కామెడీనే నాకు బాగా నచ్చింది. కామెడీ అని అనుకోద్దు. నేను కల్లా కపటం లేనివాణ్ణి, అమాయకుణ్ణి. నేను ఒక కథ చెప్తాను. నాకు తెలుసున్నంత వరకు నా కల్లో ఎవరో వస్తూ పోతున్నారు. ఆ ముఖమే నువ్వు. మీరంతా చెవులు మూసుకోండి. ఐ లవ్ యూ. మీరు స్మార్ట్ గా ఉంటారు కదా, అందుకే అతనికి ఆ ఈర్ష్య. తర్వాత కలుద్దాం. బాయ్ 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 బాయ్. ఇంతలోనే మనిషి లేడు. పాపం, మనసు కష్టమై ఉంటుంది. ఏంటి చిన్న యజమానయ్య, ఏం చేస్తున్నారు? వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ప్రేమ పిచ్చోడా. ఒక అమ్మాయిని ప్రేమిస్తే తప్ప? రే, అది నిన్ను మోసం చేస్తుంది, నన్ను ఏడిపించడానికి. నువ్వు ఇంత పెద్ద అలా అంతా మాట్లాడొద్దు. కోటీశ్వరాలైన నగ్మ ఆటో డ్రైవర్ రజనీకాంత్ ప్రేమించలేదా? అలాగే ఇది కూడాను. ఒకరొకరు ఇష్టపడ్డాం, అంతే. నా దగ్గర జీతం తీసుకుంటూ నన్నే ఎదిరించి మాట్లాడతావా? వెంటనే వెళ్ళిపో. వాళ్ళు చెప్పింది నిజమే. మీకు నా పైన ఈర్ష. ఎవరి సహాయం లేకుండా నేను కూడా బ్రతకగలను. వెళ్ళి. సరే సరే వెళ్ళు. తన చేతులు చిక్కకుండా చూసుకో. అది అలాంటిది కాదు, చాలా సున్నితమైన మనసుండగలది. అది నాకు చాలు. నేను తిరిగి కోటీశ్వరుడిగా తిరిగి వస్తాను. మిగతాది వచ్చి మాట్లాడుకుందాం. వస్తా. చూద్దాం చూద్దాం చూద్దాం. ఇలా ఇద్దాం.
లేదంటే ఇలా ఇద్దాం. ఇలా అయితే పువ్వు. మన ఆట సీరియస్ గా మారబోతుందేమో. అతను నన్ను వదిలిపెట్టి వెళ్లేలా లేడే. ఇప్పుడున్న దానికన్నా పిచ్చి కాస్త ఎక్కువ అవుతుంది. ఇది ఇలాగే వదిలేస్తే తప్పైపోతుంది. మొఖం చూడు. మనం ఇప్పుడు ఏం చేయాలి? ఒక సూపర్ ఐడియా ఉంది, రండి. ఏంటి వీళ్ళే మాట్లాడుకుంటున్నారు? చూడ్డానికి అమూల్ బేబీ లాగా ఉన్న ఐడియాలు బానే ఉన్నాయి. ప్రాబ్లం పెద్దది కాదు కదా. ఏ సమస్య లేకుండా తీర్చేకి నా దగ్గర ఒకే దారి ఉంది. నువ్వురా. వస్తున్నారు. ఇలా చూడండి, ఇప్పుడు ఒక సంఘటన జరగబోతోంది. అయితే మీరేం చేయాలి? తిరిగి చూడకుండా పారిపోవాలి. పారిపోవాలా? కొట్టకుండా ఉండడానికి వచ్చే మొదటి బస్సులో వెళ్ళిపోవాలి, సరేనా? అర్థమైంది. తనకు నేను ఈ పువ్వు ఇచ్చి ఇద్దరం కలిసి పారిపోతాను కదా మీరు అనుకుంటున్నారు. బాగా అర్థమైంది. అయ్యో, రోజు నీ దగ్గర పరిగెత్తుకుంటూ వస్తానందా? అప్పుడు రావా నువ్వు? మీరేం చెప్తున్నారో నాకు ఏం అర్థం అవట్లేదు. మీకు అర్థమయ్యేలా చేస్తాం. రెడీ? 1 2 3. ఏంటి నీ మొహంలో ఈ ఫీలింగ్స్? అనవసరంగా ఆశ పెట్టాం కదా. అదే నా విషయం. ఎలాగోలా తప్పించుకున్నావు, రా. మీ ఫ్రెండ్ దగ్గర వెళ్ళి చెప్పండి, రోజుని తొందర పెడితే ఇంకా గొడవలు జరుగుతాయని. రండే. ఈ చెట్టు కాయలు నమ్ముకుని ఏ ప్రయోజనం ఉండదు. రండ్రా వెళదాం. చిన్న యజమాని చెప్పింది నిజమే, మోసపోయాను. అమ్మా, నన్ను వదులు. నువ్వెక్కడి నుంచి వచ్చిన దేవతమ్మా? ఏం లేదు నాన్న. ఏం లేదు. ఏం జరగలేదు. అయితే విను, తను ఈ రోజు నేనంటే ఇష్టమని చెప్తుంది. చాలు నవ్వకండి. తన దగ్గర ఉన్న ఐడియాల కన్నా నా దగ్గర చాలా ఉన్నాయి. ఈ డూప్లికేట్ కేబుల్ తోని నేను ఒక పని చేస్తాను చూడండి. తను ఒక అమ్మాయి అయి ఉంటే నేనంటే ఇష్టమని చెప్తుంది. యజమానయ్యా, చిన్న యజమానయ్యా, మీరు చెప్పినట్టు నన్ను మోసం చేసి వదిలేశారు. బాగా దోశలు తింటూ ఆలోచించండి. పట్టు లాంటి మృదువైన మనసు అన్నావు. సున్నితమైన మనసే అనుకున్నాను, కానీ చాలా హార్డ్ గా ఉంది. ఆ నిజమేంటో ఇప్పుడే తెలుసుకున్నాం. ఇక్కడ ఉండకూడదు. రండి, మనం బెంగళూరు వెళ్ళిపోదాం. ఏంటి మనమా? నువ్వు ఒంటరిగానే వెళ్ళు. తిరిగి వచ్చేసరికి నువ్వు ఇక్కడ కనపడొద్దు. నాన్నతో మొత్తం చెప్పేశాను. తన మందేయడానికి వెళ్లారు, ఇప్పుడు వచ్చేస్తారు. భగవంతుడా, ఆంటనేసారి మందులో నన్ను చూస్తే దవడ పగలు కొడతారు. పనిలో నుంచి తీసేశారుగా, వేరే ఊరు వెళ్ళండి. పనిలోంచి నన్ను తీసేశారా? నిజంగానా? మీరది నమ్ముతున్నారా? నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఇంతకన్నా పెద్ద పెద్ద పనులే చేశాను. వాళ్ళతో ఉంటూ నేను గొప్పవాడిని అవుతాను. చిన్న ఓనర్ వెళ్ళింది అమ్మాయిని చూడను. ఈ రోజు రెండులో ఒకటి తెలుస్తుంది. రండి. ఏయ్, ఆగండి. నన్ను ఎవరో కూడా తీసుకెళ్ళండి. బ్యాగ్ నువ్వు వేసుకో. నేటికి వాడిని వదలకూడదురా. రండ్రా. బాగుంది, మీరు బుద్ధిమంతులే. ఆ అమ్మాయికుణ్ణి మోసం చేసి ఇప్పుడు బాధపడుతున్నారా? ఇట్స్ రియలీ ఫైన్.
నన్ను పరిగెత్తిస్తావన్నావు కదా, పిలవే ఊరు జనాల్ని. హేయ్ ఆగవే, నేనెందుకు వచ్చానో తెలుసుకో. ఇప్పుడే ఈ నిమిషం నేనంటే ఇష్టమని నీ నోటితోనే చెప్పిస్తాను. లేదంటే నువ్వు జీవితాంతం ఏడుస్తూ ఉండాల్సి ఉంటుంది. నువ్వు అలా చెప్పలేదంటే నీ ముందే ఆత్మహత్య చేసుకుంటాను. అయ్యో, వీళ్ళంతా ఈ కోపిష్టి దాంతో ఉన్నంత వరకు ఈ కోపిష్టిది ఏం చెప్పదు. ఇప్పుడు ఏం చేద్దాం? నిర్ణయించుకున్నా సరే, కానీ నువ్వు చూస్తుంటే ధైర్యం ఉన్నట్టు అనిపించట్లేదే. రోజ్, మనం షణ్ముఖిని అడుగుదాం, తను చెప్తుంది నచ్చిందా అని. రోజ్, తను సీరియస్ గా ఉన్నాడే. తీసింది బ్రేక్ కేబుల్. నేను ఇప్పుడు వెళ్తాను. తొక్కు తొక్కు తొక్కు, బాగా తొక్కరా, తొక్కు. ఏయ్, అందరూ కలిసి జాకింగ్ వెళ్తున్నారా? మీరెప్పుడు నాకు చిక్కుతారని నేను ఎదురు చూస్తున్నాను. ఏంటి అనుకుంటున్నావో? నేనేం మోసపోతా అనుకున్నావా? దానికంతా వేరే వాళ్ళు చూసుకో. మా చిన్నయ్య గారిని మోసం చేయాలనుకుంటున్నారు. ఆ ఆట ఇప్పుడుతో ఆపేయండి. అయ్యగారు, వీళ్ళు తెలిసి తెలియని చిన్నవాళ్ళు, వీళ్ళని ఇప్పుడుతో మర్చిపోండి. ఏయ్, తిన్న తిండికి విశ్వాసం ఏంటో చూపించండి, తెలుసుకో. వెళ్ళిపోయిరా? ఎప్పుడు చూసినా వదిలేసి వెళ్ళిపోతున్నారు. చెన్నయ్య గారు, మీరు ఒక చిన్న తప్పు చేశారు. బ్రేక్ వైర్ కట్ అయినప్పుడు ఒరిజినల్ డూప్లికేట్ గా మారిపోయింది. ముఖంలో ఉన్న కళ మారిపోయింది. నువ్వు చాలా గొప్పవాడివే. ఒక అమ్మాయికి సైడ్ కొట్టడానికి ఎంత సాహసమా? అది బైక్ బ్రేక్ తెంపి. చూడడానికి స్మార్ట్ గానే ఉన్నావు, కానీ మెంటల్లీ ప్రిపేర్డ్. అంటే చెన్నయ్య గారికి మెంటల్ వచ్చిందా? మీరు చెప్పింది కరెక్టే, తలలో దెబ్బ తగిలింది. ముందు బయటికి వెళ్ళండి. థ్యాంక్ యూ సిస్టర్, నేను బయట ఉంటాను, పిలిస్తే మళ్ళీ వస్తాను. నువ్వు చేసింది తప్పు, అది వదిలే. మీ నాన్న గురించి ఆలోచించావా? ఆయన ఎక్కువగా కష్టపెట్టకో, ఇట్స్ క్రూరల్. ఆయన కండిషన్ చూస్తే ఆయన కూడా ఇక్కడ అడ్మిట్ చేయాలేమో అనిపిస్తోంది. నీ విషయంలో అంత నర్వస్గా ఉన్నారు. కూల్ డౌన్ సచిన్, అంతా సర్దుకుంటుంది. ఇతనేంటి డాక్టరా అడ్వైజరా? మిమ్మల్ని ఈ విధంగా చూస్తా నేను కల్లో కూడా అనుకోలేదు. నా మనసు ఎంత కష్టపడుతుందో. ఇది చూసాక కూడా అమ్మాయికి ఇంకా మనసు కరగలేదా? చెప్పలేం, ఇలా కూడా ప్రేమ పుట్టొచ్చు. యాక్సిడెంట్, దాంట్లో తనకు వచ్చే సింపతి, ప్రేమ పుట్టే ఛాన్స్ ఉంది. తను ఎలాగైనా లోలో పడితే ఓకే. అదిగో ఆల్రెడీ పడ్డాడు కదా. నేను ఒకటి అడుగుతాను, మీరంతా చాలా రోజుల నుంచి అమ్మాయిల చుట్టేగా తిరుగుతున్నారు. సైకిల్ బ్రేక్ లేకుండా మీరు కూడా కింద పడండి చూద్దాం. అది చేసే కావాలనా ఏంటి? వీడు లాంటి పిచ్చితనం చేయాల్సింది మా వల్ల కాదుపా. అయ్యో, పెద్దయ్య గారు వచ్చేసారు, రండి ఇక్కడి నుంచి పోదాం. సారీ నాన్న. మనం తిరిగి వెళ్ళిపోదాం. చూద్దాం. నేను ఒకటే చెప్తాను, ఈ పరిస్థితుల్లో కనుక నువ్వు చూడకపోతే ప్రేమ శాపంగా మారుతుంది. నాకు నా అనుమానం ఏంటంటే తను నిన్ను వదులుకునేలా లేడు. ఇలాగే ఉంటే నిన్ను ఎత్తుకెళ్ళిపోతాడు. ప్లీజ్ కాస్త మాట్లాడుకుని ఉండండి. టెన్షన్లో ఉన్నప్పుడు ఎందుకు ఈ జోక్స్? ఏంటి ఎంత టెన్షన్ పడుతున్నావు? అర్థమైంది, దీని పేరే ప్రేమ. అవునా? నీ హృదయాన్ని ఎక్కడ దాచిపెట్టి ఉన్నావు చెప్పే. ఎంతమంది బిడ్డల్ని కనాలని నువ్వు నిర్ణయించుకున్నావు? పోవే, నేను అసలు వాడిని ప్రేమించను. అమ్మకు నచ్చిన ఏ పని కూడా నేను చేయలేను. అంటే నీకు వాడు నచ్చాడుగా? ఐ కాంట్ లవ్ హిమ్. హే, ఏంటి, మేము ఊరికే ఎగతాళి చేశాము. అయినా ఆ కోతి ఎవరికి కావాలి? ఆ డొక్కు బండి.
ఎందుకైనా ఒకసారి వెళ్ళి చూద్దాం. ఎముకలు ఇరుక్కొట్టుకొని హాస్పిటల్లో ఉండేది చూడ్డానికి చాలా బాగుంటుంది. నువ్వేది ఆలోచించుకు, వాడు ఏ హాస్పిటల్లో ఉన్నాడో మనం అక్కడికే వెళదాం. చాలా వీక్ గా ఉన్నాడు. కాస్త పావే అయ్యా. సిస్టర్, నాకు జ్వరం ఏమైనా ఉందేమో చూస్తావా? ఉంటుంది, నీ వయసు అలాంటిది. అయ్యో, నేను తిట్టిని తెలుసుకున్నట్టుంది. మీరు బెంగళూరులో బైక్ డ్రైవింగ్ నేర్చుకున్నది చాలా మంచిదైంది. లేదంటే చావాల్సిందే. లేదంటే ఇప్పుడు ఎలా ఉంది? నన్ను పంపించి ఉంటే ఇదంతా ఎవరు చేస్తారు? నన్ను మోసం చేసిన ద్రోహి, నీ సహాయమే నాకొద్దు, పోరా. ఏమైంది? నాకేం అవ్వలేదు. షణ్ముగి, చెప్పండి. ఆగ్రా. ఎవరు వద్దనుకున్నా నేను దీని మెళ్ళో తాళి కట్టే తిడతాను. చెన్నయ్య గారు, రావే నా బంగారు బొమ్మ. అయ్యయ్యో, వాళ్ళు చూసేశారు. వాళ్ళు ఉంటే నీకేంటి? నన్ను మోసం చేసిన వాళ్ళు ముందు వాళ్ళు నీ ముందు తలదించుకుని వెళ్ళాలి. రావే. ఏమైందిరా? ఒరే, నిన్ను చూడ్డానికి ఆ భద్రకాళితో పాటు దయ్యాలు భూతాలు అందరూ కలిసి వస్తున్నారు. రియలీ? ఇప్పుడు తను లవ్ మూడ్ లోనే ఉంది. మేము అప్పుడే చెప్పాం కదా తన మనసు మారుతుందని. మా ముందు ఓపెన్ గా మాట్లాడనే చిక్కుపడుతుంది. దానివల్ల మేము బయట ఉంటాం. సరేనా? ఓకేరా. ఓకేరా, విష్ యూ ఆల్ ది బెస్ట్ రా. అయ్యో, ఇదెలా జరిగింది? రే, వాళ్ళు వచ్చేసారు. మేము బెడ్ కింద ఉంటాం. వాళ్ళ ప్రేమ కవితలు మేము కూడా వింటాం. నాకు తెలుసు నువ్వు వస్తావని. నేను ఇలా ఉంది చూసి నువ్వు సంతోషపడతావు కదా? ఆహాహా, సెంటిమెంట్ సెంటిమెంట్. అక్కడే నిలబడ్డావేంటి? దగ్గరికి రా. ఇలా ఒక యాక్సిడెంట్ జరిగిందని నాకేం బాధగా లేదు. సంతోషంగానే ఉన్నాను. నువ్వు నన్ను చూడ్డానికి వచ్చావు కదా. అమ్మో, మేం ఫోర్స్ చేసాం కాబట్టే వచ్చింది. పైగా నీతో రొమాన్స్ చేయడానికి రాలేదు. ప్లాన్ అంతా చెడిపోయిందిరా. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకు. చెప్పేది అర్థమైందా? ఇకపై తన వెంట రాకు. స్టాప్ దేర్. యూ హేటింగ్ మీ? వెయిట్ చెయ్యి. ఇక్కడ నుంచి డిశ్చార్జ్ అయ్యాక నేను మళ్ళీ వస్తాను. నిన్ను ప్రేమిస్తున్నానని నువ్వే అంటావు. ఆ రోజు కూడా నువ్వు చెప్పకపోతే నీ వెంట పడడానికి నేనిక ఉండను ఎప్పటికీ. వెళ్ళడం చూడు. రే, అది భద్రకాళి కాదురా, కొరివి దెయ్యం. అయితే చావటం ప్లాన్ ఏంటి? ఊరికి అబద్ధాలరా. యూ హేటింగ్ మీ? వెయిట్ చెయ్యి. ఇక్కడ నుంచి డిశ్చార్జ్ అయ్యాక నేను మళ్ళీ వస్తాను. నిన్ను ప్రేమిస్తున్నానని నువ్వే అంటావు. ఆ రోజు కూడా నువ్వు చెప్పకపోతే నీ వెంట పడడానికి నేనిక ఉండను ఎప్పటికీ. సెలీన్, ఏం ఆలోచిస్తున్నావు? లేదు, అదేం లేదు. నీ గురించి నాకు తెలీదా? ఏదో ఒక విషయాన్ని మనసులో పెట్టుకుని బాధపడుతున్నావు. చెప్పు, ఏంటది? నాకు ఒక విషయం అనిపిస్తుంది. హాస్పిటల్లో ఆంటనీని చూశాను.
చాలా బాధపడుతున్నాడు. సెలీన్, సచిన్ రోజ్ విషయంలో చాలా గట్టిగా ఉన్నాడు. ఏమో ఆలోచిస్తున్నావు? మార్టిన్, లీవ్ ఇట్. మనం ఇంకేదైనా మాట్లాడుకుందాం. నీ మనసులో ఏదో ఒకటి ఉంది. నువ్వు తనకి వేరే ఎవరన్నా చూసావా? ఏం లేదు. హలో హలో, నేను జయ. సచిన్ ఈరోజు డిశ్చార్జ్ అయ్యాడు. ఏమైంది రోజ్? అమ్మా, సచిన్ డిశ్చార్జ్ అయ్యాడట. రేపు అతను... అలాంటిదేమీ జరగదు. ఒక విధంగా మంచిదే అయింది. వాడి బెదిరింపులు పనికిరావని తెలిసాక వాడి ఊరు వదిలి వెళ్ళిపోతాడు. నువ్వేం దిగులు పడకు. నువ్వేం డిసిషన్ తీసుకున్నావు? మనం తిరిగి వెళ్ళిపోదాం. ప్లీజ్ నాన్న, రేపు ఒక్కరోజు మాత్రం. ఎందుకు? మళ్ళీ యాక్సిడెంట్ చేయడానికా? టెల్ మీ. కావచ్చు. వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్ సచిన్? ఇటు చూడు. నీకేదన్నా అయిందంటే మీ నాన్న ప్రాణాలతో ఉండడు. పాపం మా నాన్నగారు చాలా అమాయకుడు. అదే విధంగా మా బామ్మ. వీళ్ళిద్దరి రోజ్, నేనుండప్పుడు... ఏమిటి టీవీ చూస్తూ అలానే నిద్రపోయావా? లేచిరా, నీకు భోజనం రెడీ చేస్తాను. మళ్ళీ నిద్రపోకు. నేను ఆవిడ్ని తీసుకొచ్చింది మంచిదైంది. నేను అన్నీ మర్చిపోతున్నాను. మీకు నా మీద కాస్తైనా ప్రేమ ఉంటే నేను చావు బతుకులో ఉన్నాననే బాధ మీ మొహంలో నేను ఎప్పుడు చూడకూడదు. పట్టుకో, ఇదిగో పట్టుకో. ఏమైంది? ఏమైంది? ఏం లేదు. రోజ్, నేను సినిమా చూసొస్తానమ్మా. ఆ పెళ్లికి ఒప్పుకోవద్దు. నేను ఉన్నాను కదా నీకు. మరి ఇంకెందుకు నీకు భయం? నేను ఉన్నాను కదా. అది వర్షం వచ్చేలా ఉంది, నువ్వు వెళ్ళు. వయ్యారి హంస నడకలదానా. నిన్ను చూస్తుంటే తమన్నా ఏ జ్ఞాపకం వస్తుంది. ఏంటయ్యా? నువ్వు చూడడానికి అచ్చం వాళ్ళ పిన్ని కూతురులాగానే ఉన్నావు. తమన్నా వాళ్ళ పిన్ని కూతురు. పిన్ని కూతురా? తన పేరేంటి? తన పేరు సువర్ణ. తెలీదా? వాళ్ళ పెదనాన్న నరసింహారాయ్. తనెలా తెలుసు? వాళ్ళ అమ్మాయి నా లవర్ కదా మరి. అలాగా? అది ఒక విషాద గాథ. పెళ్లి చేసుకోవడం కుదరలేదు. ఎందుకు? తను చనిపోయింది. ఎలా చనిపోయారు? దాని మొగుడే చంపేశాడు. కానీ నిన్ను చూస్తుంటే తనే గుర్తొస్తుంది. అదే కన్ను, అదే ముక్కు, అదే నాలుక, అదే నేను పెళ్లి చేసుకుని మన ఇద్దరం ఒక్కటయ్యి ఆ పక్కనే ఉన్న రామారావు హోటల్ కు వెళ్లి బాగా తిని టౌన్ కు వెళ్లి గెలాక్సీ థియేటర్ లో ఇంగ్లీషు సినిమా చూసి అలా ఎంత అందమైన కల కన్నానో తెలుసా. కానీ దానికి ముందు ఒక చిన్న విషయం ఉంది. నీ బంగ్లాకి ఒక రాత్రికి రావాలంతే కదా. నీకు అదెలా తెలిసింది? ఆ గీత చెప్పిందా? దొంగ, నీకు అన్ని విషయాలు తెలుసు కదా. రే, నువ్వేమనుకున్నావు? మా పక్కింట్లో ఉన్న ఉమా, రమ, సోనా వాళ్ళందరినీ నువ్వు ప్రేమించావు కదా. ఆ కల్పన వదిలేసావు, చాలా తప్పు. రే, ఇంకోసారి నా వెనకాల వచ్చో మా నాన్నగారితో చెప్పి కొట్టించేస్తాను. మీ నాన్న ఎవరు? ఈ చోట్లోనే మా నాన్నగారే పెద్ద మనిషి. కొడాలి మోహన? అవును. ఆ కొడాలి కూతురు నువ్వు? అయ్యో, నువ్వు నా చెల్లెలు అమ్మా. వెళ్ళు వెళ్ళు, నువ్వు వెళ్ళు. చూసుకుని వెళ్ళమ్మా, వర్షం రాబోతోంది. చేతిలో ఉన్నది కూడా పోయింది. నువ్వేమైనా మాట్లాడవే. తన ముందేం చేయబోతున్నావు? చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే దీనికి కూడా ప్రేమ జ్వరం వచ్చిందని. ఏంటే ఒళ్ళు వేడిగా ఉందా? అటు చూడే.
టెల్ మీ యువర్ డిసిషన్. చెప్పు. నేను నీతో కాస్త ఒంటరిగా మాట్లాడాలి. అలా చెప్పు. పెద్ద రోమియో జూలియట్ ప్రేమ కథ మాట్లాడతారంట. మేమంతా కాస్త దూరంగానే ఉంటాం, రావే. వీటినే టియర్స్ అంటారు, ప్రేమ కన్నీరు. నీ ఏడుపు మొహాన్ని చూడ్డానికి రాలేదు. నీకు నేనంటే ఇష్టమా కాదా చెప్పు. లేదు సచిన్, నా మనసులో ఒక రహస్యాన్ని దాచుకొని నేను ఇబ్బంది పెట్టలేకపోతున్నాను. అందువల్లే. వాట్ ఆర్ యు ట్రైయింగ్ టు సే? ఎవరితోనూ చెప్పకు. ఈ ప్రపంచంలో నాకు ఇంకా నాకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్కి తప్ప ఎవరికి ఈ విషయం తెలీదు. పదే పదే నాకు తలనొప్పి వస్తుంది. ఒకసారి స్కూల్లో నేను స్పృహ తప్పి పడిపోయాను. టీచర్స్ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. టెస్ట్ చేసిన తర్వాత ఆ అమ్మ నాన్న నా మీద ఎంత ప్రాణాలు పెట్టుకున్నారో తెలుసుకున్న డాక్టర్ ఆ రహస్యాన్ని నాకు మాత్రమే చెప్పారు. నాకు క్యూర్ చేయలేని ఒక రోగం ఉందట. నో, నేను నమ్మను. నమ్మి తీరాలి. ఎప్పుడు చేస్తానో తెలియని నేను నిన్నెలా ప్రేమించగలను? అందువల్లే. లేదు, నేను లేకుండా ఉండలేను. అరే రే, మౌనరాగం పార్ట్ 2 మొదలైందే. నువ్వు వేరే అమ్మాయిని చూసుకో. ఏ క్షణానైనా నా ప్రాణం పోవచ్చు. నన్ను మర్చిపో. నా ఆఖరి కోరికగా నేను చెప్పేది విను. నువ్వు ఇంకా బ్రతుకున్నంత రోజులే చాలు. అంతవరకు నువ్వు నన్ను లవ్ చేయి. ఒక్క విషయం తెలుసుకో, నువ్వు వెళ్ళిపోయే ఆ నిమిషం నేను నీతో ఉంటాను. మనకు మరణం అనేది వచ్చే వరకు మన మధ్య ఉన్న ప్రేమని ఎవరు విడగొట్టలేరు. విషయం మనం అనుకున్న దానికన్నా పెద్దదైపోయిందే. సచిన్, వాళ్ళంతా చూస్తున్నారు. ఎంతవరకు వచ్చింది, ఇంకా ఎన్ని చూడాలో. ఏమైంది? తెలిసింది. తను చెప్పింది విని షాక్ అయి నిలబడి ఉన్నావా? సచిన్, సచిన్, సచిన్. యువర్ గ్రేట్ నాన్న. మీరే నాకు దేవుడు. చెల్లెన్, వద్దు. నేను చెప్పే మాట కొంచెం విను. క్షమాపణ అడగడానికో బతిలాడ్డానికో నేను రాలేదు. నేనేం విందలుచుకోలేదు. వినాలి, వినే తీరాలి. తెలిసే నేనేం తప్పు చేయలేదు నీ దగ్గర. ఒకసారి తెలియకుండా నేను ప్రేమించేశాను. అది కూడా తప్పైతే దానికైనా దండన నేను అనుభవిస్తాను. కానీ మన గురించి తెలియకుండా మనసారా ఒకటైన మన పిల్లలు నీ మొండితనం వల్ల విడదీసేద్దాం అనుకో అమ్మక. నేనేమి మొండిపట్టు పట్టడం లేదు. ఉంది. దీనికి ముందు నేను కోల్పోయాను. ఆ రోజు నువ్వు తప్ప కోల్పోవడానికి నాకేం లేదు. కానీ ఈరోజు నీ మొండితనం వల్ల నా జీవితాన్ని నేను కోల్పోతున్నాను. ఒక్కటి తెలుసుకో, నా సచిన్ లేకుండా నాకు జీవితమే లేదు. హాయ్. నాకు తెలుసు, వాడు నచ్చలేదని నువ్వు ఊరికే అంటున్నావు. నా దగ్గర నాటకాలు ఆడుతున్నావు. ఈ విషయం ముందే చెప్పుండొచ్చుగా. నీ ఇష్టాన్ని నేనెప్పుడూ కాదన్నమ్మా. మీ నాన్న వచ్చాక నేను చెప్తాను నాకిష్టమేనని. నాటీ గర్ల్, యూ నాటీ 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 గర్ల్. అమ్మ ఒప్పేసుకుంది. నువ్విప్పుడు నేను చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటావు కదా. నీకు ఇలాగే కావాలి. నన్ను ఎంత ఇబ్బంది పెట్టావు. కోతి.
అబ్బాయే సార్ పుడతాడు ఒక మా- నిమిషం సార్, ఒక విషయం చెప్పాలి ఆ? సార్. ఏంటమ్మా? నేను స్నానం చేయకుండా ఉన్నాను. అదేం పర్వాలేదు, ఆ ట్యాప్ ని బాగా ఓపెన్ చెయ్యి, స్నానం చేయడానికి నీళ్లు వస్తాయి. అది కాదు సార్, నేను కడుపుతో ఉన్నాను. కంగ్రాచులేషన్స్. దానికి మీరే కారణం. దానికి మీరే కారణం. ఓ బాధ్యుడా? నా పేరు బాధ్యుడు కాదులే, నా పేరు ఊర్మి కేశవన్. అబ్బాయే పుడతాడు అచ్చు నాన్నలాగే ఉంటాడు. ఏంటయ్యా ఎక్కడికి బయలుదేరారు? ఏయ్, ఇక్కడ పనిచేస్తున్న అన్ని అమ్మాయిల్ని గర్భించింది నువ్వే. నిన్ను చంపేస్తాను. అయ్యో, ఇంతమందిని హత్య చేసావంటే నీకు ఉరిశిక్ష వేస్తారయ్యా. అది ఇంతమందినా? వీళ్ళని కాదురా నిన్ను. నన్న అయ్యయ్యో, ఈ అమ్మాయిలకి పుట్టే బిడ్డలందరూ కూడా అనాథలు అయిపోతారయ్యా. నన్ను ఒకటి వదిలేయ్. కావాలంటే చేద్దాం, అన్ని అమ్మాయిల్ని వాడికే పెళ్లి చేసి ఇద్దాం. అందరినీ ఒకేసారి పెళ్లి చేసుకుంటే చూడ్డానికి బాగుంటుంది కదా. అందం మాత్రమే కాదు, ఖర్చు కూడా తక్కువే. రాయ్, ఏం ఆడుతున్నావా? ఇదంతా నేను ఆడే ఆటలకి ఫలితమే కదా, కానీ క్లైమాక్స్ లో ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు. సీరియస్ గా మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆడుకుంటున్నావా ఏంటి? అసలు ఇప్పుడు ఈ సమయాల్లో నువ్వు ఇప్పుడు ఈ అమ్మాయిల గొంతులో తాళి కడతావా లేదా? అయ్యా అయ్యా, మీ అమ్మాయి షణ్ముఖిని కిడ్నాప్ చేసుకుని వెళ్తున్నారు, నేను చూశాను. అది నేను కాదు నా చెల్లెలు. ఇప్పుడు అర్థమైందా? ఆడపిల్లని సరిగ్గా పెంచకపోతే తప్పుడు దారు నడుస్తారు. తను చాలా దారుణమైన వ్యక్తి, నాకు అప్పుడే బాగా తెలుసు. ముందు నువ్వు ఇందుకు జవాబు ఇవ్వు. మౌనంగా ఉండు, అంతా నేను చూసుకుంటా. మొత్తం ఎంతమంది ఉన్నారు? 1 2 3 4, అంటే 4 బిడ్డలు 4 అమ్మలు, మొత్తం 4 తాళిబొట్లు కావాలి. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి 4 తాళిబొట్లు కొనుక్కుని వస్తాను. నేను తిరిగి వచ్చేంత వరకు ఎవ్వరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోకూడదు, అర్థమైందా? ఏమైందండి? ఎందుకంత టెన్షన్గా ఉన్నారు? నాకు తెలుసు ఆ కారణం ఏమిటో. సచిన్ రోజ్ వాళ్ళిద్దరి పెళ్లికి నేను ఒప్పుకోలేదనే కదా. ఈ మధ్య మీరు పూర్తిగా మారిపోయారు. అది నీ ఊహ ఉండొచ్చు. ఇంతవరకు నీకు నచ్చనదనేది ఏదైనా చేశానా నేను? మీలాగే నేను ఆలోచించాల్సింది. మన అమ్మాయిని సచిన్కి ఇవ్వడానికి నాకు సమ్మతమేనండి. ఇట్స్ ట్రూ, నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. అనవసరంగా దీన్నెందుకు నేను చెడగొట్టాలి? మరెందుకు ఇన్ని రోజులు నువ్వు ఒప్పుకోలేదు? ఏంటని చెప్పు. నేనెందుకో కన్ఫ్యూజ్ అయిపోయాను. మీరు నన్ను క్షమించండి. సమాధానం దొరకని ప్రశ్నే ఈ సమస్య. అందుకనే నేను మీతో చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను. మార్టిన్, ప్లీజ్ సమస్యలేమీ కొని తెచ్చుకోవద్దు. అరే ఏంట్రా అలవాట్లేని ఈ మార్నింగ్ విజిట్? మొహం చూస్తేనే అర్థమవుతుంది ఏదో జరిగిందని. రా కూర్చో. నువ్వెప్పుడు ఊరికి వెళుతున్నావు? నువ్వు నీ కొడుకు ఈ రోజు ఇక్కడి నుంచి వెళ్ళాలి. మార్టిన్, నీకేమైంది? ఏమైందా? నీకేం తెలీదా? స్నేహం అంటే నీకు అసలు ఏంటో తెలుసారా? మీరంతా అసలు మనుషులేనా? నేను లేని సమయంలో నా బెడ్రూమ్కొచ్చి నా భార్య చెయ్యి పట్టుకున్నావు కదరా. అలాంటి పని చేయడానికి నీకెలా మనసొచ్చిందిరా? మార్టిన్, నువ్వు అనుకున్నట్లుగా. నోరు మీరా. నువ్వు కాబట్టి వదిలేసా, ఇంకొకడైతే చంపేస్తాను. దీనికోసమే నాకు ఎక్కువగా తాగిచ్చి అక్కర్లేకుండా నన్ను ఒక ప్రాస్టిట్యూట్ ఇంటికి తీసుకొని వెళ్ళావు. రాయ్, ఇక మీద నిన్నిక్కడ చూడకూడదు. అది నేను ఏ క్షణానైనా చనిపోతాననుకొని వాడు నాతో ఇలా చేస్తున్నాడు. అన్నిటికీ ఒక లిమిట్ ఉంది. ఇది చాలా పెద్ద తప్పు. దిస్ ఇస్ టూ మచ్. హే పిచ్చిదానా, నేను అతన్ని ప్రేమిస్తున్నాను. నిజంగానా? ఈ విషయాన్ని వాడికి అందచేయటం మా పని. నువ్వు మాట మార్చుకో. వాడు కోపడతాడు. చెప్పడానికి వీల్లేదు. కోపం గనుక వస్తే ఏది చూడ్డు.
ఈ రోజు తను నిన్నేం చేస్తాడో. ఈ మంచి విషయాన్ని మా వాళ్ళతో చెప్పి వాడికి చెప్పమని చెప్దాం. రావే. ఏయ్ కాస్త ఆగండి. ఏయ్ రే మనల్ని ప్రాణాలతో పూడ్చేయడానికి ప్లాన్ చేశారా, వచ్చేయండి రా. ఏయ్ మీతో నేను ఒకటి చెప్పాలి. చెప్పేది వినండి ప్లీజ్. మమ్మల్ని మీరు అడగలేరు. We love you. Really we love you. రోజు సచిన్ని లవ్ చేస్తుంది. తన అనారోగ్యంతో ఉన్నాడని నేను అబద్ధం చెప్పాను. అవును. ఎక్కడ విన్నా డార్లింగ్? వెళ్ళిపోయింది. రోజ్ వెనుక అనవసరంగా తిరగొద్దు. ఇప్పుడు తన మనసులో సచిన్ ఉన్నాడు. నో, నా కోసం మీరు అబద్ధం చెప్తున్నారు. తను నన్ను వదిలి వెళ్ళిపోతుంది. తను బాగుందా? తనకేం అవలేదు, ఇంట్లోనే ఉంది, వెళ్ళి చూడు. నిన్ను తను ప్రేమిస్తుందంట. రారా. రోజ్, రోజ్, రోజ్. ఆగరా. అంకుల్, నేను రోజుతో నిన్ను ఇక మీద ఇక్కడ చూడకూడదు. వెళ్ళరా. లేదంకుల్, నేను వెళ్ళిపోను. నేను రోజుతో మాట్లాడాలి. బయటికి వెళ్ళమని చెప్తున్నా. మార్టిన్. సెలీన్, అంకుల్, నేనేం తప్పు చేశాను? నేను రోజుని లవ్ చేస్తున్నాను. రోజు కూడా నన్ను లవ్ చేస్తున్నాను. నువ్వు ఏది చెప్పక్కర్లా, ఇక్కడి నుంచి వెళ్ళు. సచిన్, నేను నిన్ను ప్రేమించట్లేదు. విన్నావుగా, వెళ్ళరా. నువ్వంటే ఇష్టం లేదని చెప్పాను కదా, పో. నీకు సమస్య లేదని తెలియగానే సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చాను. ఓకే ఓకే. మార్టిన్, సచిన్, ఐమ్ సారీ నాన్న, ఇట్స్ మై మిస్టేక్. ఏడవద్దు సచిన్. ఇటు చూడు.
ఇలా నిన్ను చూసి నేను తట్టుకోలేను. మీరు చెప్పింది నిజమే. మనం ఇక్కడికి వచ్చి ఉండకూడదు, ఏమి జరుగుండకూడదు. నేను ముందే చెప్పాను కదా ఇది ఇలాగే ముగిస్తుందని. నువ్వు మనసులో ఎంత బాధపడుతున్నావు అని నేను అర్థం చేసుకోగలను. రేయ్, బాధపడమాకురా. నాన్న చెబుతున్నాగా విను. నేనేం చేయాలి నాన్న? దాన్ని మర్చిపో. నాకు ఒట్టేసి చెప్పు, తన గురించి ఇకపై ఆలోచించనని. తిరిగి వెళ్ళిపోదామని ఆలోచిస్తున్నాను. నానా, నువ్వే చెప్పు, నేనేం చెయ్యాలి? మనం తిరిగి వెళ్ళిపోదాం. మీరేం బాధపడకండి, నాకేం బాధ లేదు. నేను తన్ని మర్చిపోతాను. సచిన్, నాన్నకు నచ్చంది ఇది నాకు వద్దమ్మా. నేనేం బాధపడట్లేదు. ఇంతకు ముందు జరిగిందిలా నీ దగ్గర చెప్పకుండా నేను వెళ్ళలేకపోతున్నాను. వెళ్ళొస్తానని చెప్పినా కూడా నీకు చిరాకు వస్తుందని నాకు తెలుసు. దురదృష్టం అనేది నా తోబుట్టు లాంటిది. మన ఇద్దరి స్నేహంలో కూడా అది జరిగింది. నా వల్ల నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు. సారీ, వెరీ వెరీ సారీ. నువ్వు కష్టపడొద్దమ్మా. సెలిన్, ఇకపై నేను కలవకూడదు అనుకుంటున్నా. మార్టిన్, ఆగరా. పనికిరానివన్నీ చేసి సారీ చెప్తే అయిపోతుందనుకుంటున్నావా? రా. నువ్వు వెళ్లే ముందు నా కూతుర్ని నీకు అప్పగిస్తున్నా. అవునరా, ఇది వాడి కోసమే పుట్టింది. ఇలా రారా. రోజ్, నీ సంతోషం చూస్తుంటే ఇప్పుడే పెళ్లి చేస్తారనుకుంటున్నావా? అదంతా కాదు. తన చదువు అయిపోయిన తర్వాత మంచి సమయం చూసి మీకు పెళ్లి చేసి పెడతాను. అయ్యో అమ్మాయి ఓం హ్రీం వస్త్రనేశాయ నమః.